నమస్తే నాగేశ్వర గారు. నమస్తే అండి. గత కొన్ని రోజులుగా అడ్డు అదుపు లేకుండా అప్రతిహతంగా పెరిగిపోతూ ఉన్న బంగారం ధర నిన్న ఒక్కరోజు 4,690 రూపాయలు తగ్గింది సార్. సో ఇంకా పెరుగుతుంది, 1,50,000 2 లక్షలని కొంతమంది అంచనాలు వేశారు. కానీ ఒక్కసారిగా తగ్గడానికి గల కారణాలు ఏంటి? ఈ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అండ్ ఏంటి సార్ రీజన్ ఏంటి సార్ బంగారం ధర ఒక్క రోజులోనే ఇంతలా పడిపోవడానికి? అంటే మీరు అన్నట్లు అక్టోబర్ 21న అక్టోబర్ 21 నాడు బంగారం ధర 6.3% పడిపోయింది. వెండి ధర కూడా 7.5% పడిపోయింది. గోల్డ్ ఒకటే కాదు, గోల్డ్, సిల్వర్, ప్లాటినం, ఈ ప్రీషియస్ మెటల్ ధరలన్నీ ఇంటర్నేషనల్ మార్కెట్లో భారీగా పడిపోయినాయి. సో దానికి తగినట్టుగా ఇండియన్ మార్కెట్లో కూడా కరెక్షన్ 3% పడిపోయినట్టుంది. ఎందుకంటే మనకు డాలర్ రూపీతో కూడా లింక్ అయి ఉంటుంది. సో దాన్ని ఆధారంగా కూడా మనకు ప్రైసెస్లో అటు ఇటు తేడా ఉంటుంది కాస్త. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో 6% సింగిల్ డే డ్రాప్ కావడం 2013 తర్వాత ఇదే మొదటిసారి. అంటే 12 ఇయర్స్లో, ఇది 12 ఇయర్స్లో ఫస్ట్ టైం. అండ్ నేను గతంలో కూడా బంగారం ధరల మీద హిస్టరీ చెప్పినప్పుడు గ్రేట్ డిప్రెషన్ టైంలో ఒకసారి, ఎర్లీ 70s ఆయిల్ షాక్ అప్పుడు రెండోసారి, మూడోసారి 1978-81 మధ్యలో కూడా ఇలా భారీ పెరుగుదలను నోటీస్ చేశామని చెప్పాను. సో మీకు ఈ ఇయర్ మొత్తంలో ఈ 2025లో గోల్డ్ ప్రైస్ 57% పెరిగింది, 57% అనూహ్యం. మీకు లాస్ట్ 4 monthsలోనే గోల్డ్ ప్రైస్ ఏకంగా 33% పెరిగింది గత 4 నెలల్లోనే. సో ఇంత భారీ స్థాయిలో పెరుగుతున్నటువంటి గోల్డ్ కన్నా కూడా సిల్వర్ ఇంకెక్కువ పెరిగింది. సిల్వర్ అయితే 75% పెరిగింది. ఇంత భారీగా పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇమీడియట్గా ఎప్పుడో ఒకసారి కరెక్షన్ అంటారు మార్కెట్లో. ఇప్పుడు షేర్ మార్కెట్ కూడా ఒక పీక్ చేరినాక కరెక్షన్ ఉంటుంది. దీన్నే టెక్నికల్ అంటారు ఈ భాషలో, ఈక్విటీ మార్కెట్ భాషలో. సో మొదటి రీజన్ ఇది సాంకేతిక పరమైన పరిణామము. భారీగా అంటే అన్నేచురల్గా మార్కెట్ పెరిగినప్పుడు, ఒక పీక్ స్థాయికి చేరినప్పుడు, ఇంకా పెరుగుతుందో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే తమ పొజిషన్స్ను ఆఫ్లోడ్ అంటారు మార్కెట్ భాషలో, అంటే అమ్ముకుంటూ ఉంటారు, ప్రాఫిట్ బుకింగ్ అంటారు. సో ఇందువల్ల ఇప్పుడు గోల్డ్ ప్రైసెస్ భారీ పతనానికి మొదటి కారణం ప్రాఫిట్ బుకింగ్. ఇది షార్ట్ టర్మ్లో కొనసాగవచ్చు అనేది మార్కెట్ వర్గాల అంచనా. 2026లో ఏమవుతుంది, పెరుగుతుంది అని అంచనాలు వస్తున్నాయి, కానీ ఎవరము ఖచ్చితంగా చెప్పలేం. కానీ షార్ట్ టర్మ్లో మాత్రం భారీ వాలటాలిటీ ఉండవచ్చని. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్స్ మార్కెట్ అని ఉంటుంది. అంటే ఫ్యూచర్స్ మార్కెట్ అంటే గోల్డ్ నుంచి కందిపప్పు వరకు భవిష్యత్తులో ఎంత ధర పలకవచ్చు అని హెడ్జింగ్ చేస్తారు. సో గోల్డ్ ప్రైసెస్ ఫ్యూచర్స్ కూడా డిసెంబర్ వరకు కూడా పడిపోతున్నాయి. అంటే దాన్ని బట్టి ఇండికేషన్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు బంగారం ధరలు షార్ట్ టర్మ్లో డిసెంబర్లోగా ఇంకా పడిపోతాయని భావిస్తున్నారు. సో వారి అంచనాలు కరెక్ట్ అయితే లేవో నాకు తెలియదు, కానీ అంచనాలు చెప్తున్నాను నేను. డిసెంబర్ ఫ్యూచర్స్, గోల్డ్ ఫ్యూచర్స్ కూడా గోల్డ్ ETF అంటారు, ఈక్విటీ ట్రేడెడ్ ఫండ్ అని. అంటే స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీల షేర్లు కొన్నట్టే గోల్డ్ రూపంలో కూడా మనం ఈక్విటీస్ కొనవచ్చు. సో ఆ గోల్డ్ ETF ఫ్యూచర్స్ అనేది డిసెంబర్ వరకు కూడా నెగిటివ్లో ఉన్నాయి. అందువల్ల మొదటి కారణం ప్రాఫిట్ బుకింగ్ అనేది మొదటి రీజన్. రెండవ రీజన్ మీకు డాలర్తో లింక్. నేను చాలాసార్లు చెప్పాను, కొన్ని సందర్భాల్లో మాత్రమే డాలర్, గోల్డ్ రెండూ పెరుగుతూ ఉంటాయి. ఎక్కువ సందర్భాల్లో మనం ఒక 70-100 ఇయర్స్, ముఖ్యంగా లాస్ట్ 50 ఇయర్స్ అంటే గోల్డ్ స్టాండర్డ్ అంటే గోల్డ్ను ప్రైసెస్ను 70sలో లిబరలైజ్ చేశారు. అప్పటి నుంచి మార్కెట్ డ్రివెన్ గోల్డ్ ప్రైసెస్ ఉన్నాయి. ఈ మార్కెట్ డ్రివెన్ గోల్డ్ ప్రైసెస్ వచ్చిన ఈ 50 ఇయర్స్ ఎబోలో మీరు గోల్డ్ ప్రైస్ మూమెంట్, డాలర్ ప్రైస్ మూమెంట్ చూస్తే కొన్ని సందర్భాల్లో మాత్రమే రెండూ పెరుగుతాయి. ఎక్కువ సందర్భాల్లో
గోల్డ్ ప్రైస్ మూమెంట్ డాలర్ ప్రైస్ మూమెంట్ మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే గోల్డ్ పెరిగితే డాలర్ తగ్గుతుంది, డాలర్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది. సో అందువల్ల మీకు డాలర్కు గోల్డ్కు ఆ లింక్ ఉంటుంది. కారణం ఏంటంటే రెండు కూడా ఇన్వెస్టర్లు సేఫ్ హావెన్గా భావిస్తారు. అంటే డాలర్ రూపంలో దాచుకున్న, గోల్డ్ రూపంలో దాచుకున్న తమకు సురక్షితమని, అందులో గోల్డ్ విషయంలో ఇంకెక్కువ సేఫ్ హావెన్ అనుకుంటారు. సో అందువల్ల మీకు డాలర్కు ప్రైస్ మూమెంట్ గోల్డ్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు లాస్ట్ ఈ 2025లో గోల్డ్ ప్రైస్ 10% పడిపోయింది. డాలర్ ప్రైస్ 10% పడిపోయింది. గోల్డ్ ప్రైస్ ఏమో 57% పెరిగింది. డాలర్ ప్రైస్ ఏమో 2025లో 10% పడిపోయింది. డాలర్ ప్రైస్ అంటే కంపేర్ టు 6 కరెన్సీస్ను బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ అంటారు. యూరో, పౌండ్, యువాన్, ఇలా ఎన్, ఇలా వీటితో కంపేర్ చేసి దీని బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ అంటారు. అందులో ఒక కరెన్సీతో పెరగచ్చు, ఒక కరెన్సీతో తగ్గచ్చు డాలరు. కానీ 6 కరెన్సీలు ప్రపంచంలో ఉన్న 6 ప్రామినెంట్ కరెన్సీల ఎవరేజ్ వాల్యూస్తో పోలుస్తారు. దాన్నే డాలర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. డాలర్ ప్రైస్ ఇండెక్స్ 2025లో 10% పడిపోయింది. లాస్ట్ ఇయర్ అండ్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 5% పడిపోయింది. అంటే 1 ఇయర్ ముందుతో పోలిస్తే మీకు ఇటీవల కాలంలో డాలర్ అప్రిషియేట్ అవుతుంది. లాస్ట్ 1 మంత్లో డాలర్ ప్రైస్ 1.6% పెరిగింది ఇంట్రెస్టింగ్గా. సో డాలర్ ప్రైస్ పెరగడం అనేది ఈ లాస్ట్ 1 మంత్ డెవలప్మెంట్. ఎప్పుడైతే డాలర్ ప్రైస్ పెరుగుతుందో డాలర్ డినామినేటెడ్ అసెట్స్ అంటారు. అంటే డాలర్ రూపంలో ఉన్న ఫైనాన్షియల్ అసెట్స్లో రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే గోల్డ్ నుంచి కొంత ప్రాఫిట్ ఎలాగో వచ్చింది, బాగా పెరిగింది, మనం ఎప్పుడో ఏడాది కింద గోల్డ్ కొనుక్కున్నారు, గోల్డ్ ETF షేర్లు కొన్నారు, సో గోల్డ్ను అమ్మేస్తారు, ఆ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. ఎందుకంటే మామూలు ప్రాఫిట్ కాదు కదా. ఇప్పుడు ఈ 11 మంత్స్లో 10 మంత్స్లోనే 57%, అంటే 100 రూపీస్ పెడితే 50 రూపాయలు ప్రాఫిట్, 75,000 నుంచి 1,30,000 దాకా పెరిగింది. అందువల్ల ఈ ప్రాఫిట్ బుకింగ్ చేసి ఏం చేస్తారంటే డాలర్లకు మారుస్తుంటారు ఇన్వెస్ట్మెంట్, తమ పోర్ట్ఫోలియోను చేంజ్ చేస్తూ ఉంటారు. సో అందువల్ల డాలర్ ప్రైస్ లాస్ట్ 1 మంత్లో అప్రిషియేట్ కావడము, డాలర్ పైన నేను చాలాసార్లు చెప్పాను ప్రపంచ ఎకానమీకి విశ్వాసం సన్నగిల్లుతోంది అని. ఈ 1 మంత్లో ఇందుకు భిన్నమైన ట్రెండ్ కనబడుతోంది. ఇది రెండవ కారణం. మూడవ కారణం, మరి డాలర్ పైన ఎందుకు మళ్ళీ డాలర్ అప్రిషియేట్ అవుతోంది, అది నెక్స్ట్ 3 to 4-5 రీజన్స్ డాలర్ ప్రైస్ పెరగడానికి కారణం. మూడోది ఏంటి అంటే డాలర్ ఎప్పుడు పతనం అవుతుంది, జియో పొలిటికల్ టెన్షన్స్, జియో ఎకనామిక్ టెన్షన్స్ ఆధారంగా డాలర్ ప్రైస్ ఉంటుంది. జియో పొలిటికల్ టెన్షన్స్ పెరిగితే డాలర్ ప్రైస్ పడిపోతుంది. జియో పొలిటికల్ టెన్షన్స్ ఈజ్ అవుట్ అయితే, అంటే సులభతరమై పరిష్కారం వస్తాయనుకున్నప్పుడు డాలర్ ప్రైస్ అప్రిషియేట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే పుటిన్ ట్రంప్ సమ్మిట్ జరుగుతుంది, గాజా యుద్ధానికి కాల్పుల విరమణ ప్రకటించారు. అందువల్ల జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గుతున్నాయి. మిడిల్ ఈస్ట్లో ప్రపంచ ఆయిల్ మార్కెట్కు పురిటిగడ్డ అయిన మిడిల్ ఈస్ట్లో పీస్ కనబడుతోంది. సో అందువల్ల జియో పొలిటికల్ టెన్షన్స్లో కాస్త వెసులుబాటు కనబడుతోంది. సో త్వరలో ట్రంప్ పుటిన్ల నెక్స్ట్ సమ్మిట్ జరగబోతోంది అంటున్నారు. సో ఇటీవల 2.5 hours ట్రంప్ పుటిన్ సమ్మిట్ జరిగింది. సో ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గడం కూడా డాలర్ ప్రైస్ పెరగటానికి కారణమై బంగారం తగ్గటానికి కారణమైంది. ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు బంగారము సేఫ్ హావెన్గా భావిస్తారు. నాలుగవది, జియో ఎకనామిక్ టెన్షన్స్ ఉన్నప్పుడు కూడా, అంటే ప్రపంచంలో ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా గోల్డ్ ఇస్ ఎ సేఫ్ హావెన్, సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. జియో ఎకనామిక్ టెన్షన్స్ కూడా తగ్గుతాయి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. మీరు ఇప్పుడు నెక్స్ట్ వీక్ మీకు ప్రెసిడెంట్ ట్రంప్, ప్రెసిడెంట్ జిన్పింగ్ల మధ్య సమావేశం జరగబోతోంది. ఈ సమావేశములో పాజిటివ్ అవుట్కమ్ రావచ్చు అనేది ప్రపంచ బిజినెస్ మీడియా అంచనా వేస్తోంది. సో అందువల్ల గ్లోబల్ మీడియా అంచనాలు ఏంటంటే అమెరికా చైనా ఒప్పందం కుదరవచ్చు అని.
అలాగే ఇండియా చైనా ఒప్పందం కూడా కుదరవచ్చు, 15-16%కు టారిఫ్లు తగ్గవచ్చు అని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ జియో ఎకనామిక్ టెన్షన్స్ తగ్గడం కూడా నాలుగో రీజన్ గోల్డ్ ప్రైసెస్ తగ్గటానికి కారణం. ఐదవది మీకు అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు డాలర్ రూపంలో దాచుకున్న అసెట్స్కు వాల్యూ పడిపోతుంది. అందువల్ల గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ హెడ్జ్ అగెన్స్ట్ ఇన్ఫ్లేషన్. అంటే ఇన్ఫ్లేషన్ నుంచి వచ్చే డిప్రిసియేషన్ కోతను తగ్గించుకోవటానికి ఇన్వెస్టర్లు గోల్డ్ రూపంలో దాచుకుంటారు. అందువల్ల ఎందుకంటే డాలర్ రూపంలో దాచుకుంటే ఇన్ఫ్లేషన్ తినేస్తుంది కనుక. అమెరికాలో లాస్ట్ ఫ్రైడే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా రావాలి. అమెరికాలో షట్ డౌన్ నడుస్తోంది కనుక ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ డేటా ఆలస్యం అవుతోంది, త్వరలో రావచ్చని, అది 3.1% ఇన్ఫ్లేషన్ ఉండవచ్చని అంచనా. అందువల్ల ఇన్ఫ్లేషన్ తగ్గుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఇంట్రెస్ట్ రేట్లు కూడా కాస్త తగ్గవచ్చు. సో ఇన్ఫ్లేషన్ తగ్గుతున్నప్పుడు గోల్డ్కు ఉండే సేఫ్ హ్యావెన్ వాల్యూ తగ్గుతుంది. సో ఎందుకంటే ఎలాగో ధరలు తక్కువ ఉన్నాయి కదా అని. ఇది 5th రీజన్. 6th రీజన్ మరి ఇన్ఫ్లేషన్ ఎందుకు తగ్గుతుంది? దీనికి కారణం ఏంటంటే అమెరికన్ షట్ డౌన్ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు అని. డెమోక్రాట్లు రిపబ్లికన్ల మధ్య అగ్రిమెంట్ కొద్దిగా ఇప్పటికే లాంగెస్ట్ షట్ డౌన్ ఇది, 20 days దాటిపోయింది. సో 7.5 లక్షల మంది ఫెడరల్ ఎంప్లాయీస్కు జీతాలు లేవు, పే లేదు, వాళ్ళు రెంట్లు కట్టుకోవడం కష్టమవుతుంది, వాళ్ళ ఈఎంఐలు కట్టుకోవడం కష్టమవుతుంది. అందువల్ల ఈ షట్ డౌన్కు ఎక్కడో ఒక చోట పులి స్టాప్ పడవచ్చు అని కూడా అంచనా వస్తుంది. సో అందువల్ల ఇప్పుడు నేను చెప్పిన ఈ రీజన్స్ అన్ని కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్, కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటారు. ఇవన్నీ కూడా బంగారం ధరలు పడిపోవటానికి కారణమవుతున్నాయి. షార్ట్ టర్మ్లో ఇంకా పడవచ్చు కూడా, లాంగ్ టర్మ్లో చెప్పలేం మనం. ఒకటి మాత్రం గ్యారంటీ, మీరు బంగారం కొని మీ కొడుకు పిల్లలు లేదా మీ మనవాళ్ళు ఎంజాయ్ చేస్తారంటే అందే ఎలాంటి అనుమానం లేకుండా కొనుక్కోవచ్చు. గ్యారంటీ రికమెండేషన్. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇది లాస్ట్ 100 years 78 years ఆఫ్ గోల్డ్ ప్రైస్ హిస్టరీ చూస్తే డెఫినెట్గా ఏదో సమయంలో గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. సో కానీ అది లాంగ్ టర్మ్. మీ ఇమీడియట్గా షార్ట్ టర్మ్లో నేను గోల్డ్ ప్రైస్ పెరిగి ప్రయోజనాలు పొందుతా అంటే అది ప్రమాదకరం, ఎందుకంటే వలటాలిటీ ఉంటుంది. అందుకే బంగారం మన భారతీయ సంస్కృతిలో కొనడమే తప్ప అమ్మడం ఉండదు. కష్టకాలం వస్తే తప్ప అమ్మరు. చాలా కుటుంబాల్లో గోల్డ్ కొంటూ ఉంటారు, అమ్మరు. కాస్త ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళే కష్టకాలంలో అమ్ముకుంటారు. అంటే గోల్డ్కు 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి లిక్విడిటీ, కష్టకాలంలో ఎప్పుడైనా దాన్ని మనీగా మార్చుకోవచ్చు. రెండవది గోల్డ్ వాల్యూ ఎలాగూ లాంగ్ టర్మ్లో పెరుగుతుంది. అందువల్ల డబ్బులున్న వాళ్ళేమో గోల్డ్ ఎప్పుడైనా పెరుగుతుంది కదా, తగ్గదు కదా అని లాంగ్ టర్మ్ దృక్పథంతో ఆలోచిస్తారు. డబ్బులు లేని వాళ్ళేమో గోల్డ్ ఉంటే ఎప్పుడు అవసరం వచ్చినా కష్టకాలంలో క్యాష్గా మార్చుకోవచ్చు అంటారు. అందువల్ల అటు డబ్బు లేని వాళ్ళకు డబ్బు ఉన్న వారికి కూడా గోల్డ్ భిన్నమైన కారణాల రీత్యా అట్రాక్టివ్గా కనబడుతుంది. సో అందువల్ల గోల్డ్ ప్రైసెస్ మీరు ప్రతి మ్యారేజ్ డే రోజు, బర్త్డే రోజు లేదా అక్షయ తృతీయ రోజు 1 గ్రామ్ కొనుక్కుంటూ వెళ్ళారనుకోండి, మీ కెపాసిటీని బట్టి ఇంకా పెంచుకుంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో బెనిఫిట్. షార్ట్ టర్మ్లో మాత్రం వొలటాలిటీ అనివార్యంగా ఉంటుంది. రైట్ సార్. ఇక సౌదీ అరేబియాలో కఫాలా వ్యవస్థ ఉంటుంది. ఈ కఫాలా వ్యవస్థ మీద అంతర్జాతీయంగా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. అండ్ ఈ కఫాలా వ్యవస్థను రద్దు చేయాలనే డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉంది. రీసెంట్గా సౌదీ అరేబియా ఈ కఫాలా వ్యవస్థను రద్దు చేసింది సార్. ఏంటి సార్ ఈ కఫాలా వ్యవస్థ ఇప్పుడే ఎందుకు రద్దు చేస్తున్నట్టు సౌదీ అరేబియా? మీకు ఇప్పుడు అమెరికాకు వీసా పైన, ఉద్యోగ వీసా పైన వస్తావు, నీ ఇష్టం. ఒక కంపెనీ నుంచి కంపెనీకి మారవచ్చు, నీ ఇష్టం. లేదు మళ్ళీ ఇండియాకి రావాలనుకుంటే రావచ్చు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. కానీ సౌదీ అరేబియాతో సహా అనేక గల్ఫ్ దేశాల్లో ఈ అవకాశం ఉండదు. కఫాలా వ్యవస్థ వల్ల ఈ అవకాశం ఉండదు. కఫాలా అంటే అరబిక్ భాషలో స్పాన్సర్షిప్ అని అర్థం. కఫీల్ అంటారు యజమానిని, కఫీల్ అంటే స్పాన్సరర్, కఫాలా అంటే స్పాన్సర్షిప్. సో సౌదీ అరేబియాలో రూల్ ఏంటంటే ఈ కఫాలా సిస్టమ్ 1950s ఇంట్రడ్యూస్ అయింది.
మనకు అర్థం కావాల్సింది సౌదీ అరేబియా ఎకానమీ కూడా కాస్త అర్థం కావాలి రవిశంకర్. సౌదీ అరేబియాలో 13.4 మిలియన్ ఫారిన్ వర్కర్స్ ఉన్నారు. 1,34,00,000 13.4 మిలియన్ 1,34,00,000 ఫారిన్ వర్కర్స్ ఉన్నారు సౌదీ అరేబియాలో. సౌదీ అరేబియా పాపులేషన్లో 42% ఎకనామిక్ టైమ్స్ అంచనా ప్రకారం, ఐఎమ్ జస్ట్ కోటింగ్ ఎకనామిక్ టైమ్స్ డేటా. సో 13.4 మిలియన్ ఫారిన్ వర్కర్స్, సౌదీ జనాభాలో 42%. అంటే సౌదీ అరేబియా ఎకానమీ ఏ రకంగా మీకు ఫారిన్ వర్కర్ల పైనే ఆధారపడి ఉంటుంది అనటానికి ఉదాహరణ. మీ గల్ఫ్ కంట్రీస్ అంతటా కూడా ఈ కన్స్ట్రక్షన్ భూమి చూస్తున్నాం. ఎందుకంటే గల్ఫ్ దేశాలకు అర్థమైంది ఏంటంటే తాము ఆయిల్ పైనే ఈ సెంచరీ అంతా బతికారు. సౌదీ షేక్లు, సౌదీ పెద్ద పెద్ద రాయల్స్, వీళ్ళకందరికీ భారీ ఆయిల్ ఫీల్డ్స్ ఉంటాయి. వీళ్ళు బ్రహ్మాండంగా ఆయిల్ నుంచి వెళ్తూ వస్తుంది, అమెరికాలో దాచుకుంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అదొక ప్రపంచంలో బతుకుతూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి అర్థమవుతుందంటే ఈ ఆయిల్ ఎంతకాలం ఉంటుంది, ఇది ఒక క్వశ్చన్. రెండు, ఆయిల్కు డిమాండ్ ఎంతకాలం ఉంటుంది, అదొక క్వశ్చన్. ఎందుకంటే క్లీన్ ఎనర్జీ వైపుగా క్లైమేట్ చేంజ్ ప్రమాదంలో వెళ్తున్నారు. సప్లయర్స్, కొత్త కొత్త సప్లయర్స్ ఎమర్జ్ కావచ్చు. ఇప్పుడు అమెరికాలో షేల్ రెవల్యూషన్ తర్వాత నీకు అంతకుముందు అమెరికా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్స్యూమర్, ఇప్పుడు కాదు. సో అందువల్ల పాకిస్తాన్ ఇప్పుడు తన ఆయిల్ ఫీల్డ్స్ ఎక్స్పాండ్ చేస్తుంది. సో కొత్త కొత్త ఆయిల్ ఫీల్డ్స్ను కనుగొంటున్నారు కూడా. అందువల్ల దే ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ దర్ ఆయిల్ ఎకానమీ. తమ ఆయిల్ ఎకానమీ పైన తమకు నమ్మకం లేదు. అందుకే వాళ్ళు మోడర్నైజ్ అవుతున్నారు. ఇప్పుడు దుబాయ్ చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అది గల్ఫ్ కంట్రీయా, అరబ్ నేషనా, అది ఇస్లామిక్ కంట్రా, డౌట్ వస్తుంది మనకు. ఇలా ప్రపంచంలో ఉన్న సంపన్న వర్గం అంతా, మన దేశంలో ఉన్న సినీ నటులు, వ్యాపారవేత్తలు మొదలుకొని బ్రిటన్లో ఉన్న కుబేరుల వరకు అందరూ దుబాయ్లో వెళ్ళి సెటిల్ అవుతున్నారు. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది, దుబాయ్లో ఒక ఇల్లు ఉంటుంది. మీరు ఏ సినిమా యాక్టర్, టాప్ సినిమా యాక్టర్లు చూడండి, టాప్ బిజినెస్ మెన్ చూడండి, ఇండియాలో ఒక హోమ్ ఉంటుంది, దుబాయ్లో ఒక హోమ్ ఉంటుంది. సో షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళకి లాస్ ఏంజల్స్లో కూడా హోమ్ ఉండొచ్చు, వేరే విషయం. సో కానీ బెవర్లీ హిల్స్, మీకు హాలీవుడ్ నటులు ఉండే ప్రాంతంలో కూడా షారుఖ్ ఖాన్కి ఇల్లు ఉంది. కానీ మిగతా వారందరికీ కూడా దుబాయ్లో ఒక హోమ్ ఉంటుంది. దుబాయ్లో సెకండ్ హోమ్ ఉంటుంది. సెకండ్ హోమ్ అంటే చిన్నిళ్ళని కాదు, ఇల్లు ఉంటుంది. సో ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ కూడా వస్తుంటారు. అలా వరల్డ్ ఫ్రీ మార్కెట్ ఎకానమీకి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవన్నీ కూడా కేంద్రాలుగా మారిపోతున్నాయి. సౌదీలో కూడా మీకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ వచ్చాక చాలా చేంజెస్ వస్తున్నాయి. ఆ చేంజెస్లో భాగంగా వాళ్ళ ఎకానమీని మోడర్నైజ్ చేసుకోవాలి అని కొత్త కొత్త రంగాలకు ఎక్స్పాండ్ అవుతున్నారు. అందులో కన్స్ట్రక్షన్ ఒక రంగం. సో ఈ ఫారిన్ వర్కర్స్ ప్రధానంగా కన్స్ట్రక్షను, హాస్పిటాలిటీ, అన్నిటికీ అగ్రికల్చర్లో, అన్నిటికీ ముఖ్యంగా డొమెస్టిక్ వర్కర్స్గా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన 13,34,00,000లో 40 లక్షల మంది డొమెస్టిక్ వర్కర్స్గా ఉన్నారు. అంటే ఇళ్లల్లో కుక్కులుగా, వంట మనుషులుగా, కేర్ టేకర్గా, పని మనుషులుగా వాళ్ళ ఎస్టేట్లో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఇప్పుడున్న 1950s నుంచి ఉన్న ఈ కఫాలా సిస్టమ్ ప్రకారము లీగల్ స్టేటస్ ఆఫ్ అన్ ఇమిగ్రెంట్, అంటే సౌదీ అరేబియాకు వలస వెళ్ళిన వారు అక్కడ ఉండడం అనేది యజమానితో లింకే ఉంటుంది. అంటే నీ పాస్పోర్ట్ యజమాని దగ్గర పెడతావు, యజమాని ఒప్పుకుంటే తప్ప నువ్వు ఉద్యోగం మానేరాదు, నువ్వు యజమాని అనుమతిస్తే తప్ప ఇండియాకి రారాదు. సో నీ లీగల్ స్టేటస్ యాజ్ అన్ ఇమ్మిగ్రెంట్ ఇన్ సౌదీ అరేబియా కంప్లీట్లీ లింక్డ్ టు ద ఓనర్. నువ్వు ఆ యజమాని పేరే కఫీల్. ఈ రిలేషన్షిప్ను కఫాలా అంటారు. సో అందువల్ల నీకు దానివల్ల ఏమవుతుంది అంటే, ఒకటి వర్కర్స్కి రైట్స్ ఉండకపోవడమే కాదు, వర్కర్స్ నెగోషియేట్ చేసుకోలేరు. ఇప్పుడు మనకు అమెరికాలో నువ్వు ఒక కంపెనీకి జాబ్కి వస్తావు, వాళ్ళు ఒక 70K ఇస్తున్నారు, $70,000. వెంటనే ఇంకో కంపెనీ 100K ఇస్తారనుకోండి. మీరు సింపుల్గా నీ H1B వీసాను ట్రాన్స్ఫర్ చేసుకుంటావు, ఆ 100Kకి వెళ్ళిపోతావు. నీకు సౌదీ అరేబియాలో అలా అవకాశం ఉండదు. ఈ కఫాలా వ్యవస్థ ద్వారా ఏమవుతుంది అంటే, నువ్వు ఒకరింట్లో పనిచేస్తూ ఉంటావు, నీకు వాళ్ళు ఇచ్చే శాలరీ కన్నా మీ ఫ్రెండ్ ఇంకో ఇంట్లో పనిచేస్తుంటారు, వాళ్ళకి ఎక్కువ వస్తుంది, లేదా అక్కడ బెటర్ వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయి.
సో అతను అంటాడు మా దగ్గరికి రారాదు, మా షేక్ మంచి శాలరీ ఇస్తున్నాడు, మంచివాడు, మనకు 8 అవర్స్ సరిపోతుంది, 12 అవర్స్ పని చేయాల్సిన అవసరం లేదు అంటే నువ్వు వెళ్తానంటే ఈ యజమాని ఒప్పుకోవాలి. ఏ యజమాని ఒప్పుకుంటాడు అంటే ఒక రకంగా ఇది వెట్టి చాకిరీ వ్యవస్థ, ఆధునిక బానిసత్వం, ఇది మోడర్న్ స్లేవరీ, కఫాలా వ్యవస్థ, ఒక బాండెడ్ లేబర్ సిస్టమ్. సో అందువల్ల నీకు వర్కర్కి ఎలాంటి రైట్ ఉండదు. లేదు నేను ఇంటికి వెళ్ళిపోతానంటే యజమాని ఒప్పుకోడు, ఉద్యోగం మారటానికి యజమాని ఒప్పుకోడు. ఈ కఫాలా సిస్టమ్ని ఇప్పుడు తొలగించారు. చాలా పెద్ద రిఫార్మ్. దీనివల్ల ఏమవుతుంది అంటే మన అమెరికాలో లాగా నీవు ఒక యజమాని దగ్గర ఉద్యోగానికి వెళ్ళి అక్కడే ఉండాలని రూల్ లేదు. ఇంకెవరైనా మెరుగైన జీతం ఇస్తారంటే ఇంకో యజమాని దగ్గరికి పోవచ్చు. లేదు నువ్వు వెళ్ళిపోయి ఇండియాకు రావాలంటే రావచ్చు. యజమాని అనుమతి లేకుండా ఉద్యోగము మారచ్చు, యజమాని అనుమతి లేకుండా దేశం విడిచిపోవచ్చు, యజమాని అనుమతి లేకుండా నీ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. యువర్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ బౌండ్ అయి ఉండదు ఎంప్లాయర్కు. అంటే కఫీల్తో లింక్ అయి ఉన్న ఎంప్లాయ్మెంట్ ఉండదు. ఇవాళ ఒక కఫీల్ ఉండొచ్చు, రేపు ఇంకొక కఫీల్ ఉండొచ్చు. ఇది ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి ఇది ఒక వెట్టి చాకరీ వ్యవస్థ అని. ఎందుకంటే వీరు నేను ఇంతకుముందు చెప్పినట్టు మనలాంటి దేశము ఈ ఫారిన్ రెమిటెన్సెస్ పైన ఎక్కువగా ఆధారపడతారు. మీకు 1991లో ఇండియాలో ఎకనామిక్ రిఫార్మ్స్ అమలైన సమయంలో ఇండియా ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఎదుర్కొంది. దాన్నే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటారు. విదేశీ మారక ద్రవ్య చెల్లింపుల సంక్షోభం అంటారు తెలుగులో. ఒక దశలో చంద్రశేఖర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, తర్వాత పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్. ఆ పీరియడ్లో 15 days ఇంపోర్ట్కు సరిపోయేటువంటి డాలర్లు కూడా మన దగ్గర లేవు. ఇప్పుడైతే 10 to 12 months $1 ఇండియా ఎర్న్ చేసుకోకపోయినా ఇబ్బంది లేదు, అన్ని డాలర్లు మన దగ్గర. ఆ రోజుల్లో 15 days ఇంపోర్ట్స్ కావాల్సిన డాలర్కు లేవు. అందువల్ల మన దేశము గోల్డ్ను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి తరలించాల్సి వచ్చింది తాకట్టు పెట్టడానికి. అప్పుడు మనల్ని కాపాడింది ఎవరు అంటే ఈ గల్ఫ్ దేశాల్లో పనిచేసే టర్నర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు, డొమెస్టిక్ వర్కర్లు, కన్స్ట్రక్షన్ లేబరు, వీళ్ళు అఫ్లియంట్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ మనల్ని కాపాడలే. ఈ సాధారణ వర్కర్లే మనం కాపాడారు. వీటినే ఫారిన్ రెమిటెన్సెస్ అంటారు. ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రం అయితే పెద్ద ఎత్తున రెమిటెన్సెస్ ఎకానమీ పైన ఆధారపడతారు. అందుకే మీరు గమనించండి, కేరళ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ హెల్త్ సిస్టమ్. అక్కడ వెరీ ఎఫిషియంట్ హెల్త్ సిస్టమ్. కానీ అదే కేరళలో నీకు రకరకాల వైరస్లు పుట్టుకొస్తుంటాయి. కారణం ఏంటంటే ఈ ఫారిన్ మైగ్రేషన్ హెవీగా ఉండడం వల్ల. సో కేరళ మలయాళీస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఒక పెద్ద సెక్షన్. అందుకే కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు యుఏఈ రాజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎకానమీని తీర్చిదిద్దడంలో మలయాళీ వర్కర్ల శ్రమ ప్రాధాన్యతను గౌరవిస్తూ మేము వరద సాయం చేస్తామంటూ ముందుకొచ్చారు. అఫ్కోర్స్ మోడీ ప్రభుత్వం అంగీకరించలేదు కనుక ఇవ్వలేకపోయారు. అందువల్ల ఈ ఫారిన్ రెమిటెన్సెస్ అనేది కుటుంబాల ఎకానమీకి, దేశ ఎకానమీకి కూడా చాలా కీలకం. ఇవాళ ఇండియా కంఫర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫారిన్ రెమిటెన్సెస్. అంటే విదేశాల్లో ఉన్న భారతీయులు మాతృదేశానికి పంపే డాలర్లు. మీకు అమెరికాలో పనిచేసేవారు, వెస్ట్లో పనిచేసేవారు మాతృదేశానికి డాలర్లు పంపడం చాలా తగ్గింది ఇటీవల కాలంలో. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ అమెరికాలో, ఆస్ట్రేలియాలో, బ్రిటన్లో పెరిగాయి. ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ అక్కడికి పట్టుకెళ్తే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొచ్చడం కష్టమవుతుందనే భావన పెరుగుతోంది. కానీ ఈ మిడిల్ ఈస్ట్లో పనిచేసే వాళ్ళు అక్కడ ఎప్పుడు లైఫ్లో సెటిల్ కాలేరు. అమెరికాకు H-1B వీసా మీద వచ్చిన వ్యక్తి నాకు ఎన్నడైనా గ్రీన్ కార్డ్ వస్తుంది, నేను సిటిజన్ అవుతా, ఇక్కడే ఉంటా అనే ఆలోచనలు ఉంటారు. సౌదీ అరేబియాకు పోయిన వాళ్ళు అలా ఆలోచన ఉండే అవకాశమే లేదు. నువ్వు ఏం చేసినా వెనక్కి రావాల్సింది, ఇంకో మార్గమే లేదు. సో అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సంపాదనలో మిగిలిందంతా కూడా ఇండియా పంపించి దాచుకుంటారు. సో ఇప్పుడు ఈ కఫాలా వ్యవస్థ రద్దు కావడం వల్ల మన గల్ఫ్ దేశాల్లో, సౌదీ అరేబియాలో పనిచేసే మన వర్కర్ల సాలరీస్ పెరుగుతాయి, వాళ్ళ హక్కులు గుర్తించబడతాయి, వాళ్ళ మెరుగైన ఇన్కమ్ వస్తుంది, వాళ్ళు ఎక్కువ సేవ్ చేసుకోగలుగుతారు, ఇండియాకి ఎక్కువ పంపించగలుగుతారు. అందువల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎకానమీకి, కుటుంబ ఎకానమీకి కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా, మీ గోదావరి జిల్లాల నుంచి మొదలుకొని తెలంగాణలో అనేక జిల్లాల నుంచి కూడా వెళ్తుంటారు. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అనేది బొగుబాయి, ముంబాయి, దుబాయి అని అనేవాడు.
అంటే అటు కోల్ మైన్స్లో పనిచేస్తారు, లేదంటే బాంబేలో లేబర్గానే పనిచేస్తారు, లేదంటే అరబ్ కంట్రీస్లో లేబర్గా పనిచేస్తారు. తెలంగాణ ఉద్యమకాలలో కేసీఆర్ అనేది. సో అందువల్ల ఇందులో ఈ దుబాయ్ అంటే ఒక దుబాయ్ అనే కాదు, అరబ్ కంట్రీస్ అని. సో అందువల్ల డెఫినెట్గా ఇది ఇండియన్ గల్ఫ్లో పనిచేసే భారతీయ వర్కర్లకు శుభవార్త, అలాగే ఇండియన్ ఎకానమీకి కూడా ఉపయోగపడుతుంది. ఈ గల్ఫ్ కంట్రీస్ ఇప్పుడు విజన్ 2030 అని సౌదీ అరేబియా పెట్టుకుంది. ఒక ఆధునిక ఎకానమీగా, ఇన్వెస్ట్మెంట్ హబ్గా, మీకు వరల్డ్లో ఒక ప్రామినెంట్ ఎకానమీగా ట్రాన్స్ఫార్మ్ కావాలనే తపన ఆ దేశాల్లో కనబడుతోంది. అందులో భాగమే ఈ రిఫార్మ్. రైట్ సార్. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బిలియన్ కనెక్ట్ నిర్వహించిన మైనారిటీల సర్వేని నమస్తే తెలంగాణ పత్రిక హైలైట్ చేస్తోంది సార్. ఈ సర్వే ప్రకారం కారుకే ముస్లిం ఓటు, జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్దే గెలుపన్న 50.5% ఓటర్లు, కాంగ్రెస్ పార్టీకి 27.9% మాత్రమే మద్దతు. అభివృద్ధిలో బీఆర్ఎస్, అవినీతిలో కాంగ్రెస్ ఫస్ట్. వచ్చే అసెంబ్లీలోనూ 55.1% బీఆర్ఎస్కి ఓట్లు వస్తాయి. సీఎంగా కేసీఆరే కావాలి, బీఆర్ఎస్ తోనే నగరం అభివృద్ధి చెందింది. ఆ వివరాలు అంత ముఖ్యం కాదు సార్, ఎందుకంటే ఇప్పుడు మనకు ఇష్యూ ఏంటి, ముస్లిం ఓటు అనేది. మొత్తం వివరాలు మనకు అంత ప్రాధాన్యత కాదు. అదే సార్, డైరెక్ట్ క్వశ్చన్కి వచ్చేస్తాను. ఎంఐఎం ఇప్పటికే నవీన్ యాదవ్ కి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో జూబ్లీ హిల్స్ లో ముస్లిం ఓటు ఎవరికి సార్? అంటే ఇప్పుడు ఈ సర్వే సంస్థ మెథడాలజీ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు. కానీ అది నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త కనుక సాధారణంగా బీఆర్ఎస్ కు అనుకూల వార్త అది. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. అవునని కానీ కాదని నేను అనలేదు. అయితే ముస్లిం ఓటు సాధారణంగా ఏమవుతుంది అంటే హైదరాబాదే కాదు, ఇండియా మొత్తంలో ఎవరైతే బీజేపీని ఓడించగలుగుతారో, అంటే హిందుత్వ పాలిటిక్స్ బలపడ్డాక మీకు బీజేపీ ఎమర్జెన్సీ వరకు కూడా ముస్లిం ఓటు ఒక్క పార్టీకి ఏమీ పడలేదు. స్పెసిఫిక్గా వాళ్ళ ట్రెండ్ ఏమీ లేదు, మిగతా ఓటర్ లాగానే వాళ్ళు ఓటు వేశారు. ఇప్పటికీ కూడా బీజేపీ బలం లేని చోట ముస్లిం ఓటు ప్రత్యేకంగా ఏమి ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాస్తవంగా బీజేపీ ఎన్డీఏలోకి రమ్మంది, డిప్యూటీ స్పీకర్ కూడా ఇస్తానని ఆఫర్ చేసింది. కానీ జగన్ తనకు ముస్లిం ఓటు, మైనార్టీ ఓటు పోతుందన్న అనుమానంతో ముస్లిం అండ్ క్రిస్టియన్ ఓటు చేరలే. టీడీపీ ఆ అనుమానాన్ని 2019లో వ్యక్తం చేస్తుంది, 24లో కూడా చాలా వ్యక్తమైంది. బట్ ఏదైనా జగన్ ఎదుర్కోవటానికి అవసరమని భావించి బీజేపీతో వెళ్ళారు. ఇది ఎక్కడా ముస్లిం ఓటు కూటమికి పోలే. బీజేపీ ఉన్నా ముస్లిం ఓటు కూటమికి ఏమీ తగ్గలేదు. కూటమికి పడ్డ ముస్లింలు ఎక్కువగా ఉన్న సీట్లలో కూడా మీరు కూటమి అభ్యర్థులు గెలిచారు. సో ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఫోర్స్ కాదు కనుక. ఎక్కడైతే ఇప్పుడు కేరళ ఉంది, కేరళలో ముస్లిం గణనీయమైన సెక్షన్, ఆడ హిందూ ఓటర్లలో బీజేపీ బలం పెరుగుతున్నా కూడా లెఫ్ట్ ఓటింగ్ హిందూస్లో ఎక్కువ. అందువల్ల అక్కడ ఉన్న లెఫ్ట్ ట్రెడిషన్ వల్ల మీకు బీజేపీ పెనిట్రేట్ కాలేకపోతుంది. అందువల్ల అక్కడ ముస్లింలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఓటు వేసిన మీకు భారతదేశం మొత్తం తీసుకుంటే ఒక 3 చోట్ల, హైదరాబాద్లో ఎంఐఎం, కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, అస్సాంలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ బద్రుద్దీన్ కమల్ అంటారు. ఈ 3 చోట్ల మినహా దేశంలో ఎక్కడ ప్రత్యేకంగా ముస్లిం పార్టీలకు ముస్లింలు ఓటేరు. జమ్మూ కాశ్మీర్ వేరు, అది ముస్లిం మెజారిటీ స్టేట్ కనుక దాన్ని పక్క పెడతాం మీకు. అయితే బీజేపీ ఎమర్జ్ అయ్యాక వచ్చిన ట్రెండ్ ఏంటంటే బీజేపీ వ్యతిరేక శక్తులు ముస్లింలను ఒక ఓటు బ్యాంక్గా మార్చుకున్నారు. ఇప్పుడు మీకు ఆర్జేడీ బీహార్లో, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ వాళ్ళ ఫార్ములానే ఎంవై అంటారు, ముస్లిం యాదవ్ ఫార్ములా. ఇప్పుడు ఉదాహరణకు బీహార్ ఉంది, ఒక 14% యాదవ్స్ ఉంటారు, మీకు 17% ముస్లిమ్స్ ఉంటారు, కలిపితే 31% అయిపోతున్నారు. ఈ 31% సాలిడ్ ఓట్ బేస్ ఆర్జేడీకి. సో దాంతోనే రాజకీయం నడుస్తూ ఉంటుంది. సో బీజేపీ దీన్ని ఉపయోగించుకుంది. అంటే మీరు ముస్లింలను ఓటు బ్యాంకులుగా మార్చుకొని మీరు లాభపడితే, మరి మెజారిటీ వతస్తులు మేమెందుకు ఓటు బ్యాంక్గా మార్చుకోము? ముస్లిం ఓటు బ్యాంకుతో ఓవైసీ 6 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలుచుకుంటే హిందూ ఓట్లతో బీజేపీ ఎందుకు గెలుచుకోకూడదు అనే క్వశ్చన్ ముందుకు వచ్చింది. అందువల్ల మీకు హిందూ మెజారిటీ కన్సాలిడేషన్ పెరిగింది.
ఆ భయంతో ఇప్పుడు ఎంఐఎంను మహాగఠబంధన్లో రాకుండా బీహార్లో ఆపుతున్నారు, దూరం పెడుతున్నారు. సో అందువల్ల ముస్లిం ఓటు బ్యాంక్ అనేది బీజేపీని ఎదుర్కోవడానికి కీలకం. కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో నాకున్న అంచనా, నేను చూసిన సర్వేల ప్రకారము, నాకున్న సమాచారం ప్రకారము త్రిముఖ పోటీ అయినా ప్రధాన కాంటెస్ట్ యాజ్ ఆఫ్ టుడే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉంటుంది. సో మీకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉంటుంది. బీజేపీ క్యాంపెయిన్ పెరుగుతున్న కొద్దీ ఎంత ఇంప్రూవ్ అయితే అంత కాంగ్రెస్కి బెనిఫిట్. బీజేపీ కనుక బీఆర్ఎస్కు దగ్గరగా వచ్చిందనుకోండి, కాంగ్రెస్ గెలుపుని ఎవరు ఆపలేరు. బీఆర్ఎస్కు బీజేపీ బాగా దూరంగా ఉందనుకో, కాంగ్రెస్కి ఛాలెంజ్. అన్లెస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజల్లో పెద్ద ఎత్తున భావన ఉంటే తప్ప. సో అందువల్ల ఇవాళ బీజేపీ జూబ్లీ హిల్స్లో ఒక ప్రధాన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉండొచ్చు. బీజేపీ కూడా ఒక ఇంపార్టెంట్ ప్లేయర్గా ఉంటుంది అని. అలాంటప్పుడు ముస్లిం ఓటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు పడిన రీతిలో ఇప్పుడు పడుతుందా అనేది ఒక క్వశ్చన్. బీఆర్ఎస్ అన్న నమ్మకం అది. అంటే ఇప్పుడు బీజేపీ వర్సెస్ యాంటీ బీజేపీ అనేది లేదు కనుక మీకు లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు ముస్లిం ఓటు షిఫ్ట్ అయినట్లు ఇక్కడ అవుతుందా అనేది క్వశ్చన్. ఈవెన్ మీకు కాంగ్రెస్కు కూడా లోక్సభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో షిఫ్ట్ కాలే, కర్ణాటకలో షిఫ్ట్ అయినట్టు. ఎందుకంటే కర్ణాటకలో ఫైట్ వాజ్ విత్ బీజేపీ, అక్కడ థర్డ్ ఫోర్స్ లేదు. ఇక్కడ థర్డ్ ఫోర్స్ బీఆర్ఎస్ రూపంలో ఉండడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటు బీఆర్ఎస్కు ఉపయోగపడింది. ఎంఐఎం కూడా అప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎం ఏ రకమైన పాత్ర వహించిందన్న దాంతో సంబంధం లేకుండా ముస్లిం ఓటు కాంగ్రెస్కు పడింది. ఎందుకంటే ఎంఐఎం కూడా ప్రో కాంగ్రెస్ టిల్ట్ తీసుకుంది. ఇప్పుడైతే ఏకంగా కాంగ్రెస్కు మద్దతు ఇస్తుంది. సో అందువల్ల ఎంఐఎం మద్దతు ఇస్తోంది కనుక ముస్లిం ఓటు తమకే వస్తుందని కాంగ్రెస్ నమ్ముతుంది. కానీ ఎంఐఎం సపోర్టును ప్రజలు ఎంత మేరకు అప్రిషియేట్ చేస్తున్నారని, అది ఎంఐఎం ముస్లిం ఓటర్ను తన ఓటర్ను ఏ మేరకు కన్విన్స్ చేయగలుగుతుందన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఎందుకు కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నామన్నది తమ ఓటర్ను కన్విన్స్ చేసుకోగలగాలి. ఎంఐఎం కన్విన్స్ చేసుకుంటే కాంగ్రెస్కు ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, లేకపోతే ట్రాన్స్ఫర్ పూర్తి స్థాయిలో కాదు. సో ఎందుకంటే 11 ఏళ్ళుగా బీఆర్ఎస్కు ఎంఐఎంకు మధ్య రిలేషన్షిప్ ఉంది. క్షేత్రస్థాయి వరకు కూడా కేసీఆర్ సెక్యులర్ ఇమేజ్ కావచ్చు, లేదా రంజాన్ తోఫా, షాదీ ముబారక్ లాంటి స్కీములు కావచ్చు. సో బీఆర్ఎస్ కొంత ఓట్ బేస్ ఉంది. ఇప్పుడు ఎంఐఎం గనక దేశంలో కాంగ్రెస్ను రాహుల్ గాంధీ బలోపేతం చేయాలి గనక మేము కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాం అని కన్విన్స్ చేసుకోగలిగితే అప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. రెండవది క్షేత్రస్థాయికి వెళ్ళి ఎంఐఎం లీడర్స్, ఓవైసీ బ్రదర్ సపోర్ట్ కాదు, రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో ఓవైసీ బ్రదర్స్ నుంచి జనం ఎంఐఎం లీడర్లకు గ్రౌండ్ లెవెల్ వరకు కూడా వర్క్ చేస్తే ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. లేకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ పూర్తి స్థాయిలో కాదు. సో అందువల్ల ఇప్పుడు ఎంఐఎం ఫ్యాక్టర్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అందులో కూడా మీకు ఓల్డ్ సిటీలో ఎంఐఎంకు ఒక బేస్తో పాటు యంగ్ ఓటర్స్ అలాగే ఎడ్యుకేటెడ్ ఓటర్స్లో కాస్త ఎంఐఎం వ్యతిరేక సెంటిమెంట్ కూడా ఉంది. సో అందువల్ల విల్ హ్యావ్ టు రియల్లీ సీ. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ఒక బలమైన ఇస్తాదారు ముస్లిం ఓటుకి ఇప్పటిదాకా. మరి అసెంబ్లీ ఎలక్షన్ లాగా ఉంటుందా, లోక్సభ ఎలక్షన్ లాగా ఉంటుందా, ఎంఐఎం మద్దతు షిఫ్ట్ అయిన నేపథ్యంలో ఎలా ఉంటుంది, బీజేపీ ఇంకా ఎమర్జ్ అయితే అప్పుడు బీజేపీ ఛాలెంజ్ ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ప్రిఫరెన్స్ అనుకుంటారా, బీఆర్ఎస్ ప్రిఫరెన్స్ అనుకుంటారా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఆధారపడి ఉంటుంది. సో అందువల్ల ఈ సర్వేలో ఏమన్న దాంతో నేను రియాక్ట్ కావడం లేదు. ఎందుకంటే సర్వే నమస్తే తెలంగాణలో వచ్చింది కనుక అది సెలెక్టివ్ సర్వేగానే ఉంటుంది. వాళ్ళకు అనుకూలంగా ఉంటేనే ఓటేస్తారు కదా. సో ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ సర్వే, కామెంటింగ్ ఆన్ జనరల్ ముస్లిం ఓట్ ఎలా ఉండొచ్చని. ఎందుకు ఇంతగా చర్చ ముస్లిం ఓట్ అంటే 1,00,000 పైన ఉంటాయి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. చాలామంది తెలియదు జూబ్లీహిల్స్ అంటేనే ది అఫ్లియంట్ సీట్గా భావిస్తారు. కానీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో చాలా పేదవాళ్ళు ఉంటారు. ముస్లిం ఓట్ మోర్ దెన్ 1 lakh. ఐ థింక్ సింగిల్ లార్జెస్ట్ సోషల్ కేటగిరీ అనుకుంటాను బహుశా సామాజికంగా చూసినప్పుడు. సో అందువల్ల ముస్లిం ఓటు ఎటు అనేది చాలా చాలా కీలకం జూబ్లీహిల్స్ ఫలితాన్ని నిర్ణయించడంలో. ఇక ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది సార్. ఈ ప్రయత్నంలో భాగంగా ఉద్యోగుల స్థానంలో రోబోలను రీప్లేస్ చేయడానికి ప్లాన్ చేస్తోంది సార్. ఇప్పటికే
ఏఐ రాకతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు రోబోలతో ఉద్యోగుల్ని రీప్లేస్ చేస్తామంటోంది అమెజాన్. ఎదురయ్యే పరిణామాలు ఏంటి సార్? ఇది పూర్తిగా రిప్లేస్మెంట్ కాదు. నేను కూడా చూశాను న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్. అది న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం అయితే అమెజాన్ అఫీషియల్గా చెప్పిన రిపోర్ట్ కాదు. వాళ్ళు అఫీషియల్గా చెప్పింది మేము ఇంకో 1,60,000 మంది తీసుకోబోతున్నామని చెప్పాను. కానీ న్యూయార్క్ టైమ్స్ కథనం ఏంటంటే 5 to 6 lakh ఎంప్లాయీస్ను మేము హైరింగ్ ఆపుతాం. ఉన్న వాళ్ళని తొలగించడం కాదు, ఉన్న ఉద్యోగుల్ని తొలగించడం కాదు. 2027లో 2033 నాటికి 5 to 6 lakh ఉద్యోగుల్ని తీసుకోవాల్సిన ఉద్యోగుల్ని తీసుకోము అని. హైరింగ్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ రిట్రెంచ్మెంట్ లే ఆఫ్ కాదు ఇది. సో అందువల్ల అమెజాన్లో 6 లక్షల ఉద్యోగాలు ఉలక్కి అని తమిళ పెట్టకూడదు, 5 లక్షల ఉద్యోగాల కోత అని పెట్టకూడదు. సో 5 లక్షల ఉద్యోగాలు ఇక ఉండవు అని చెక్ అంటే. సో ఇక అది కరెక్ట్గా తమిళ, ఎందుకంటే మన తమిళతో వెంటనే ఉద్యోగాలు తీసేసి పెడతారు. సో ఈ న్యూయార్క్ టైమ్స్ కథనం చెప్పేది హైరింగ్ ఆగిపోతుంది అని. సో ఎందుకు ఆగిపోతుంది అనే దానికి కారణం ఏంటి అన్నప్పుడు ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 2 రోబోట్స్. ఇప్పుడే కాదు, వాస్తవంగా 2012లోనే రోబోట్స్ తయారు చేసే కంపెనీని అమెజాన్ టేక్ ఓవర్ చేసింది. సో అందువల్ల అప్పటి నుంచి ఈ రోబోటిక్ డివిజన్ అనేది అమెజాన్లో ఉంది. సో ఈ రోబోట్స్ వారు అయితే ఇప్పటి వరకు అమెజాన్ అధికారికంగా చెప్పేది ఏంటంటే మేము ఒక రోబోట్లు కాదు వాడేది, కోబోట్లు వాడతామని చెప్తున్నారు. ROBOT కాదు, COBOT అంటే ఫ్యూజన్ ఆఫ్ హ్యూమన్స్ విత్ రోబోట్స్. ఇప్పుడు ఇక్కడ అమెరికాలో రెస్టారెంట్లు ఉంటాయి, ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది, ఇండియన్ ఫ్యూజన్ రెస్టారెంట్ ఉంటుంది. ఇండియన్ రెస్టారెంట్ అంటే ప్యూర్లీ మన వంటకాలే ఉంటాయి. మన హైదరాబాద్ బిర్యానీ, మన దోశ, మన ఇడ్లీ, మన వెజిటేబుల్ బిర్యానీ, మన డబల్ కమీతా ఇవి ఉంటాయి. ఇండియన్ ఫ్యూజన్ రెస్టారెంట్ అంటారు. అంటే ఇండియా చైనా కలుపుతారు, ఇలా 2 దేశాలు కలుపుతారు. అది ఎందుకంటే దాన్నే ఫ్యూజన్ రెస్టారెంట్ అంటారు. అంటే మన టేస్ట్ ఆ టేస్ట్ కూడా కలుస్తుంది కాస్త. సో అట్లా ఇది ఏంటంటే హ్యూమన్ రోబోట్ ఫ్యూజన్. అందుకే అది రోబోట్ కాదు, కోబోట్. కోబోట్ అంటే కొలాబరేషన్ ఆఫ్ హ్యూమన్స్ విత్ రోబోట్స్. అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని మేము వినియోగిస్తాము. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే అమెజాన్ వేర్ హౌసెస్ ఉంటాయి. అంటే అమెజాన్లో మనకందరూ తెలుసు అమెజాన్ వెబ్ సర్వీసెస్, అమెజాన్ చాలా వాటికి విస్తరించిన మాట నిజం, అమెజాన్ ప్రైమ్. కానీ అమెజాన్ కోర్ బిజినెస్ ఏంటంటే మీకు వస్తువుల్ని అక్కడున్న మ్యాన్ పవర్ పికప్ చేసుకొని దాన్ని ప్యాకింగ్ చేసి డెలివర్ చేయడం, పిక్ ప్యాక్ అండ్ డెలివర్ సర్వీస్ అంటారు దాన్ని. సో అందువల్ల ఈ ఒక వస్తువు మనం అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాం, ఒక బుక్ ఆర్డర్ ఇచ్చాం, లేదా ఒక ఫుడ్ ఐటమ్ ఆర్డర్ ఇచ్చాం, ఒక మొబైల్ ఏదైనా ఆర్డర్ ఇచ్చాం, షర్ట్ ఆర్డర్ ఇచ్చాం అనుకోండి, దాన్ని వేర్ హౌస్లో ఉంటుంది, అది గోడౌన్స్లో ఉంటుంది. ఆ గోడౌన్స్లో దాన్ని ఆర్డర్ ఆధారంగా పిక్ చేయాలి, అది ఎక్కడుందని దాన్ని ప్యాక్ చేయాలి, దాన్ని డెలివర్ చేయాలి. 3 పనులు ఉంటాయి, పిక్ ప్యాక్ అండ్ డెలివర్ అని. సో దాని మీద అడ్రస్ అవన్నీ రాసేసి దాన్ని డెలివరీకి పంపాలి. తర్వాత డెలివరీ అయ్యే ప్లేస్లో అమెజాన్ చెందినటువంటి డెలివరీ బాయ్ వచ్చి మనం డెలివరీ చేస్తాడు. ఈ పిక్ ప్యాక్ అండ్ డెలివర్ సర్వీసెస్ను ఆటోమేట్ చేస్తారని అంటున్నారు. అంటే కొన్ని రోబోట్లు వాటిని పిక్ చేసుకుంటాయి, ప్యాక్ చేస్తాయి. ఆ రోబోటే వెళ్ళి ఆ వస్తువుని తీసుకుంటుంది, ప్యాక్ చేస్తుంది, దాన్ని అడ్రస్ ముద్రిస్తుంది, డెలివరీకి అప్పచెప్పేస్తుంది. సో ఇంటికి వచ్చి డెలివరీ చేయడం మన దగ్గర ఇంకా డెలివరీ బాయ్ చేయొచ్చు. ఇంకా డ్రోన్లు పూర్తి స్థాయిలో మొదలైనట్లేవు, ఎక్కడో చోట అయినట్టున్నాయి. మీకు అమెరికాలో అయితే సహజము, డ్రోన్ ద్వారా నీకు డెలివరీ కూడా అవుతుంది. నువ్వు బుక్ చేస్తే ఉబర్లో కూడా అయినా బుక్ చేస్తే డ్రోన్ల ద్వారా డెలివరీ అవుతుంది. నీ ఇంటి ముందర వచ్చి డ్రోన్ అవుతుంది, నువ్వు కలెక్ట్ చేసుకోవాలి. సో అది కూడా రేపు ఇండియాలో మొదలైనా ఆశ్చర్యం లేదు. సో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా 75% ఆఫ్ ఆపరేషన్స్ ఇన్ గోడౌన్స్ను మేము ఆటోమేట్ చేస్తాం, రోబోట్లతో నడుపుతాం అని ఈ రిపోర్ట్ సారాంశం, న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన కథనం. సో అందువల్ల అయితే అమెజాన్ చెప్పేది కోబోట్లను వాడతామని, ఇంతకుముందు చెప్పినట్లు రోబోట్లు కాదు, బాట్లు కాదు, కోబోట్లని.
సో ఇది టెక్నాలజీ ప్రస్థానం మనం ఎవరము ఆపలేము. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుందా? ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని కూటమి అధికారంలోకి వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్బును పెడుతున్నారు కదా. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు తగ్గిస్తుంది కదా, పెంచదు కదా. అయితే అనివార్యం ఈ టెక్నాలజీలో. ఎందుకంటే మీకు యూ కెనాట్ అవాయిడ్ ఇట్. ఇప్పుడు రిక్షాలు వచ్చి రిక్షాలు పోయి ఆటోలు వచ్చాయి, ఆటోలు పోయి క్యాబ్లు వచ్చాయి, రేపు క్యాబ్లు పోయి హెలికాప్టర్లు కూడా వస్తాయి, హెలి ట్యాక్సీలు కూడా వస్తాయి కొన్ని క్యాబ్లు పోయి. సో కంప్యూటర్లు వచ్చాయి. అందువల్ల టెక్నాలజీ ప్రస్థానాన్ని నోబడి కెన్ స్టాప్. స్టీమ్ ఇంజన్ వచ్చింది, వచ్చాక మిగతా ఎండిపోలేదా? ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా మేము చాలా ఇళ్ళల్లో మిడిల్ క్లాస్ హౌసెస్లో రోబోట్స్ని పెట్టుకుంటున్నారు క్లీనింగ్ కోసం. పని వాళ్ళు సరిగా దొరకరు, వాళ్ళు చాలాసార్లు డుమ్మాలు కొడతారు. ప్రతి నెల పెంచాలి, ప్రతి ఇయర్లీ పెంచాలి, వాళ్ళు ఎంబడపడాలి పని చేయించుకోవడానికి. ఇదంతా తలనొప్పి ఏంటంటే క్లీనింగ్కు రోబోట్లు పెట్టడం కూడా మొదలైంది. సో అందువల్ల అమెరికాలో లేబర్ దొరకక రోబోట్లు పెట్టడం కాదు, లేబర్ ఫుల్గా ఉన్న ఇండియాలో కూడా రోబోట్లు పెడుతున్నారు. సో అందువల్ల ట్రెండ్ మారిపోతుంది. మీకు రెస్టారెంట్లో రోబోట్లు చేస్తున్నాయి, సర్వింగ్ కూడా రోబోట్ చేస్తున్నాయి, డాక్టర్లు రోబోటిక్ సర్జరీలు చేస్తున్నారు. సో యూ కాంట్ టోటలీ ప్రివెంట్ దెమ్. ఎందుకంటే టెక్నాలజీ అడాప్షన్ అవుతున్న కొద్దీ దానికి పరిష్కారం ఏంటంటే యూ హ్యావ్ టు ట్రైన్, రీట్రైన్ అండ్ రీడిప్లాయ్. అందువల్ల కంప్యూటర్లు వచ్చినప్పుడు చాలా ఉద్యోగాలు పోయాయి, కానీ అదే సమయంలో కంప్యూటర్లో అనేక రకాల ఊహించని స్థాయిలో ఉద్యోగాల కల్పన క్రియేట్ అయింది. అందువల్ల ఏఐ పైన, ఆటోమేషన్ పైన భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒక అంచనామో ఇది భారీ ఎత్తున ఉద్యోగాల కోత కారణమవుతుంది, అసలు ఎకానమీలో వెల్త్ పెరుగుతుంది, ప్రాస్పెరిటీ పెరుగుతుంది, కానీ ఉద్యోగాలు పోతాయని. అందుకే బిల్ గేట్స్ లాంటి వాళ్ళు మీకు ఎంప్లాయీస్ మానవ రూపంలో ఉంటే వారి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది ప్రభుత్వాలకు, కానీ ఎంప్లాయీస్ రోబోట్స్ రూపంలో ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ రాదు కదా. అంటే ఇప్పుడు మనిషి చేసే పని రోబోట్ చేసింది అనుకోండి, రోబోట్ ద్వారా వచ్చే ఆదాయం పైన ట్యాక్స్ ఏం కట్టరు కదా, మనిషి చేసే ఆదాయం పైన ట్యాక్స్ కడతారు. అందువల్ల రోబోట్ ట్యాక్స్ పెట్టాలి అని బిల్ గేట్స్ ప్రతిపాదించారు కూడా. సో రోబోట్ పన్ను విధించాలి అని, బాట్ ట్యాక్స్ అని. సో ఈ డిబేట్ నడుస్తుంది. మరికొంతమంది వాదన ఏంటంటే ఇది ఉద్యోగాలు, కొన్ని రకాల ఉద్యోగాలని రిడెండెంట్, ఇర్రెలవెంట్ చేస్తాయి, కానీ అనేక రకాల కొత్త ఉద్యోగాల్ని సృష్టిస్తుంది. మనం ఊహించామా కంప్యూటర్లు వస్తే ఎన్ని రకాల ఉద్యోగాలు కొత్త వేస్తుంది. ఇంటర్నెట్ వచ్చాక కంప్లీట్లీ కొత్త ఎకానమీ క్రియేట్ అయింది కదా. సో అందువల్ల వీ రియలీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. మనకు ఒకప్పుడు దూరదర్శన్ ఒకటే ఉండే, తర్వాత మీకు టీవీ ఛానల్స్ వచ్చాయి, సీరియల్స్ వచ్చాయి. దానివల్ల సీరియల్స్లో నటించే వాళ్ళు, వాళ్ళ దర్శకులు, రైటర్లు, వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. వాట్ నెక్స్ట్ వీ రియలీ డోంట్ నో ఏమొస్తుందో. సో అందువల్ల ఇప్పుడు మాకు ఇంటర్నెట్ రెవల్యూషన్ మన కళ్ళ ముందటే చూసాం, కంప్యూటర్ రెవల్యూషన్ మన కళ్ళ ముందటే చూసాం. సో రాబోయే ఎకనామిక్ రెవల్యూషన్ చేంజ్, దీన్నే క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటారు. ఇప్పుడు ఇదంతా క్రియేటివ్ డిస్ట్రక్షన్ చేసే టెక్నాలజీస్. ఇటీవల నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్లో క్రియేటివ్ డిస్ట్రక్షన్, టెక్నాలజీ రోల్ ఇన్ ది ఎకానమీ పైన రీసెర్చ్ చేసిన వాళ్ళకి వచ్చింది. అందువల్ల దిస్ ఈజ్ అన్ ఏజ్ ఆఫ్ క్రియేటివ్ డిస్ట్రక్షన్. అంటే డిస్ట్రక్షన్ అంటే వినాశకరమైన భావన వస్తుంది, పాజిటివ్లో చెప్పేది. అంటే పొడమి తల్లికి పురిటినొప్పులు కొత్త సృష్టిని స్ఫురిస్తాయని మహాకవి శ్రీశ్రీ అంటాడు. పొడమి తల్లికి పురిటినొప్పులు కొత్త సృష్టిని స్ఫురిస్తాయని. సో అందువల్ల ఈ క్రియేటివ్ డిస్ట్రక్షన్ కొత్త సృష్టికి కారణమవుతాయి. అందువల్ల ఈ భిన్నమైన వాదనలు ఉన్నాయి. ఇది అమెజాన్లోనే వస్తున్న ట్రెండ్ కాదు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న టెక్నాలజికల్ ట్రాన్సిషన్ ఇది. హిమవరం డిఎస్పీపై, జయసూర్యపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. సో ఎస్పీని నివేదిక అడిగారు. హోంమంత్రితో కూడా తనకి వచ్చిన తన మీద, జయసూర్య మీద వచ్చిన ఆరోపణల వివరాలను కూడా తెలియజేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ సార్, నిన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రెస్పాండ్ అయ్యారు సార్. ఆయన కూడా అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి అక్కడ అంటే పవన్ కళ్యాణ్కి ఎవరు చెప్పారో ఏంటో, డిఎస్పీ జయసూర్య చాలా మంచి వ్యక్తి, బట్ అనవసరంగా ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. అక్కడ ప్యాకాట్ ఆడడం తప్పేమీ కాదు, సుప్రీంకోర్టే చెప్పింది 13 ముక్కల ప్యాకాట్ ఆడడం తప్పు కాదు అని చెప్పి జయసూర్యని వెనకేసుకొచ్చిన పరిస్థితి. ఒకసారి బయట ప్లే చేయండి, RRR బయట. ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా
ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. వెస్ట్ గోదావరి భీమవరంలో ట్రాక్ ఆడుతున్నాను అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది అక్కడ. మా జిల్లాలో గోదావరి జిల్లాలో ఎవరు పడితే ఇంట్లోనే అక్కడ ఆడేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి శ్రీలంక వెళ్ళిపోతున్నారు వీటికి. ఈ నిజం. బట్ ఖచ్చితంగా బ్యాక్ ఆడుతున్నారు గవర్నమెంట్ ఉక్కుపాదం అవుతుంది. సో జోగం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా ప్యాకాట్ అనేది జరగట్ల. భీమవరంలో కూడా ప్యాకాట్ అనేది జరగట్లేదు. ఆయన నిజాలు మాకు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను పేపర్లో అన్ని పేపర్లలో చూశాను. సో ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తారు. సో ఆయన శాఖే కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం సంతోషించవలసిన విషయం. ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్. సార్, డిఎస్పీ జయసూర్య చాలా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఆఫీసర్ అని చెప్పి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అంటూ ఉన్నారు సార్. అంటే పవన్ కళ్యాణ్ ప్రూఫ్స్ లేకుండా డిఎస్పీ స్థాయి అధికారి మీద డిప్యూటీ సీఎం హోదాలో ఆరోపణలు చేశారు అనుకోవాలా ఏంటి సార్? వీళ్ళు వెర్షన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, ఏమంటారు? ఇద్దరికి డిఫరెంట్ అంచనాలు ఉండడం నేరమే కాదు. ఇద్దరు నాయకులకు ఒక అంశంపై కానీ, ఒక ఆఫీసర్ పై కానీ, ఒక ఈవెంట్ పై కానీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, తప్పలేదు. సమస్య ఏంటంటే దీన్ని పవన్ కళ్యాణ్ కు చెప్పకుండా రఘురామకృష్ణరాజు బయటికి ఎందుకు చెప్తున్నాడు అన్నదే పాయింట్. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ కు లేకపోవచ్చు అన్నాడు. ఇన్ఫర్మేషన్ రఘురామకృష్ణరాజు ఇవ్వచ్చు కదా. నేను పవన్ కళ్యాణ్ కు రఘురామకృష్ణరాజు పరిచయం వ్యక్తులే కాదు కదా. అదే పవన్ కళ్యాణ్కే ఫోన్ చేసి మీరు మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు, ఆయన మంచి ఆఫీసరే అని చెప్పేస్తే పని అయిపోతుంది. కానీ ఆయన బహిరంగంగా ఎందుకు చెప్తున్నాడు అంటే బహుశా చెప్పి ఉండాలి పవన్ కళ్యాణ్కు. చెప్పకుండా ఉండరు, ఎందుకంటే కూటమిలో భాగస్వాములు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో అందువల్ల ఇద్దరి మధ్య రిలేషన్స్ కూడా బాగున్నాయి కదా. సో అందువల్ల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి చెప్పి ఉంటాడు నా అంచనా. చెప్పకుండా బహిరంగంగా ఎందుకు చెప్తాడు? మరి చెప్పిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ వినలేదా? విననప్పుడు బహిరంగంగా చెప్పదలుచుకున్నాడంటే పవన్ కళ్యాణ్ ఆక్షేపించినట్టే కదా. పవన్ కళ్యాణ్ నీ అభిప్రాయం నీది, మా అభిప్రాయం మాది అని చెప్పడం. ఇప్పుడు డీజీపీ ఏం చేయాలి? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమో ఒక డిఎస్పీ ఆఫీసర్, మళ్ళీ ఎస్పీ కాదు, ఐజీ కాదు. డిఎస్పీ అనేది ఒక జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో ఉండే అధికారి. నేను డిఎస్పీ పదవిని తగ్గించడం లేదు, హైరార్కీలో వాళ్ళ పొజిషన్ చెప్తున్నాను. డిఎస్పీ అని కానిస్టేబుల్కి కూడా తగ్గించను. నేను సబ్ ఇన్స్పెక్టర్ల కానిస్టేబుల్ నుంచి మొదలుకొని డీజీగా, డైరెక్టర్ జనరల్గా ప్రమోషన్ వచ్చే ఆఫీసర్ల వరకు క్లాసులు చెప్పిన వాడిని కనుక నాకు అందరి పట్ల గౌరవం. కానీ హైరార్కీలో డిప్యూటీ చైర్మన్, డిప్యూటీ స్పీకర్తో పోలిస్తే డిఎస్పీ చాలా లోయర్ ఇన్ ద హైరార్కీ. మరి పవన్ కళ్యాణ్కు నిజంగానే డిఎస్పీతో ఇష్యూ వచ్చింది అనుకుందాం. ఈ కెన్ డైరెక్ట్లీ టేక్ ఇట్ టు ద హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి చూడమ్మా ఇంకో పలానా వ్యక్తి నాకు కంప్లైంట్ వచ్చింది చూడండి అన్నది. మరి అని ఉండడా? అని ఉన్న తర్వాత మరి హోమ్ మినిస్టర్ యాక్షన్ తీసుకోలేదు గనక నేరుగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడా? నేను గతంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మనం గతంలో మాట్లాడుకున్నాం కూడా. నేను బహిరంగంగానే హోమ్ మినిస్టర్ చెప్పాడు కదా, నేను సరిగా పనిచేయడం లేదు, అవసరమైతే నేనే తీసుకోవాల్సి వస్తుంది హోమ్ మినిస్టర్ అని కూడా హెచ్చరించాడు కదా. మరి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చెప్పినా హోమ్ మినిస్టరు వినలేదు. ఇప్పుడు అని అనుకుంటే ఒకవేళ, ఎందుకంటే హోమ్ మినిస్టర్కు డైరెక్ట్గా చెప్పి ఉండాలి కదా. మరి చెప్పకుండా పవన్ కళ్యాణ్ నేరుగా డీజీపీకి చెప్పాడంటే హోమ్ మినిస్టర్ చెప్పినా ఉపయోగం లేదని భావించాడా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎన్కేసుకొస్తున్నాడు అంటే క్లియర్గా టీడీపీ, ఆ వివాదాస్పద ఆఫీసర్ వెనకాల టీడీపీ ఉంది.
మేము పవన్ కళ్యాణ్ జనసేన ఆ వివాదాస్పద ఆఫీసర్కు వ్యతిరేకంగా ఉన్నారు. కూటమిలోని 2 పార్టీలకు భిన్నమైన అంచనాలు. అది ఉండడం నేరం కాదు, అది రోడ్డు మీదకి వచ్చడం నేరం. ఉండడం నేరం ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు. ఈవెన్ సీఎం డిప్యూటీ సీఎంల మధ్య కూడా భిన్న అంచనాలు ఉండొచ్చు, తప్పలేదు. తండ్రి కొడుకుల మధ్య కూడా భిన్నమైన అంచనాలు ఉంటాయి, దాన్ని ఏం తప్పలేదు కదా. కానీ ఒక కుటుంబంలో భిన్నమైన అంచనాలు ఉండడం వేరు, రోడ్డు మీదకి రావడం వేరు. రోడ్డు మీదకి రావడం ఇప్పుడు మన ఆఫీస్లో ఇంట్లో ఎవరో ఆఫీస్లోనో ఇంట్లోనో పనిచేస్తున్నారు. ఒక భార్యాభర్తల మధ్యనో తండ్రి కొడుకుల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. అది సరిగా పనిచేయడం లేదు అండి, మార్చేద్దామా అని భార్య అంటుంది. లేదా నా అభిప్రాయం ప్రకారం బాగానే పనిచేస్తున్నాడే, ఏదో కంక్లూజన్కి వస్తారు. కానీ భార్య వెళ్ళి ఇంటి పక్క ఆవిడతో మా దగ్గర పనిచేసే అతను సరిగా పనిచేస్తలేడు డ్రైవరు అని భార్య చెప్పి, భర్తపై అటుపక్కింటి ఆయనతో మా డ్రైవర్ పనిచేస్తలేడు అంటే ఏంది మీనింగ్? ఇప్పుడు దాన్ని ఏమనుకోవాలి? రోడ్డు మీద పడేసుకోవడాన్ని. ఆల్రెడీ కూటమిలో అనేక చోట్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మీకు ఇప్పుడు ఏకంగా నిన్న హోమ్ మినిస్టర్ మాట్లాడిన దాంట్లో మనకు స్పష్టంగా అసహనం కనబడుతోంది. చిచ్చు పెడుతున్నారు ఏంటి అని ఆమె ప్రస్తావించారు కూడా. అంటే చిచ్చు పెట్టే అంశంగా భావిస్తున్నారు దీన్ని. సో అలాగే దీనికి జగన్మోహన్ రెడ్డి కారణము. వాళ్ళు ఆ సమయంలో మీరు ప్రశ్నలు అడిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటున్నారు. మరి అంటే అర్థం ఏంటి? నిజంగానే ప్యాకాట ఎంకరేజ్ అవుతుంది, జగన్ కాలంలోనే స్టార్ట్ అయింది. దాన్ని మీరు అప్పుడు అడగలే, ఇప్పుడు అది కంటిన్యూ అవుతుందని మరి హోమ్ మినిస్టర్ చెప్తున్నారా? అదే నిజమైతే మరి డిప్యూటీ స్పీకర్ చెప్తున్న వాదనకు భిన్నం కదా. ఒక డిఎస్పీ అధికారి విషయంలో పవన్ కళ్యాణ్ను ఆక్షేపించే రీతిలో డిప్యూటీ స్పీకర్ ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది? అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ది గోదావరి జిల్లా కాదు అని అనలేడు కదా. ఆయన తూర్పుగోదావరి నుంచి రిప్రజెంటేటివ్, పశ్చిమ గోదావరి నుంచి రిప్రజెంటేటివ్, ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచే కదా. మరి ఎందుకు ఈ భిన్నమైన అంచనాలు ఉన్నాయి అనేది క్వశ్చన్ మార్క్. మళ్ళీ చెప్పేది అంచనాలు తప్పు కాదు, కానీ బహిరంగంగా డిప్యూటీ చైర్మన్ సీఎం ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని తెలిసాక, అది మీడియాలో కూడా వచ్చాక, దానిపైన హోమ్ మినిస్టర్ స్పందించాక డిప్యూటీ స్పీకర్కు ఆ జిల్లా వ్యక్తి మాత్రమే కనుక, జిల్లా నాయకుడు కనుక వెనకేసుకొని రావాల్సిన అవసరం ఏమిటి అనేది నా క్వశ్చన్. ఏమైనా ఇంటర్నల్గా మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకు ఇలా బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు? ఈ ట్రెండ్ ఇక్కడతో ఆగుతుందా? దిస్ ఇస్ ఓన్లీ ఏ సిమ్టమ్ ఆఫ్ ఎ లార్జర్ ఇష్యూ. మీరు చూస్తుండండి, ఇది ఎక్కడికి దాకా పోతుంది అంటే ఇక మొదలవుతుంది. మీరు ఇలాగే దీన్ని కనుక ఫైటింగ్ చేయకపోతే ఇలా మొదలైపోతుంది. ఒక మంత్రి, తెలుగుదేశం మంత్రి ఒకటి చెప్తాడు, ఆ ప్రాంతంలో ఉన్న జనసేన మంత్రి ఇంకోటి చెప్తాడు. సో ఏమనుకోవాలి ఇప్పుడు ప్రజలు? కూటమిలోని 2 ముఖ్య నేతలు భిన్నమైన అభిప్రాయాలు చెప్పారు ఒక అధికారి గురించి. ప్రజలు ఏమనుకోవాలి అనేది నా క్వశ్చన్. ప్రజలు ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా కరెక్ట్ ఉంటాడు, డిప్యూటీ స్పీకర్ అయినా కరెక్ట్, ఇద్దరిట్లో ఎవరు కరెక్టు అని. మరి పవన్ కళ్యాణ్ విషయం తెలుసుకోకుండా, సమాచారం లేకుండా ఎవరేది చెప్తే అది నమ్మి డీజీపీకి లేఖలు రాస్తారా? అంత చపల చిత్తత పవన్ కళ్యాణ్కి ఉంటుందని రఘురామకృష్ణరాజు భావిస్తాడా? ఒకవేళ భావించిన దాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తాడా? లేదా రఘురామకృష్ణరాజుకి ఉన్న సమాచారమే కరెక్టా? పవన్ కళ్యాణ్ సమాచారం తెలుసుకోకుండా చేస్తున్నాడా? ఇవన్నీ క్వశ్చన్స్ అయితే ఆధారం వస్తున్నాయి కదా. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్లో పర్యటిస్తూ ఉన్నారు. పెట్టుబడుల కోసం వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు సార్. పెట్టుబడుల కోసం ఒక రోడ్ షో కూడా నిర్వహించిన పరిస్థితి. అదే సమయంలో ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ పర్యటిస్తూ ఉన్నారు, వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. మా రాష్ట్రానికి రండి అని చెప్పి వాళ్ళని ఆహ్వానిస్తున్న పరిస్థితి. పెట్టుబడుల వేటలో తండ్రి కొడుకులు, చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్. మీ కామెంట్ సార్. తండ్రి కొడుకులు కాదు, చంద్రబాబు లోకేష్ కాదు. పెట్టుబడుల వేటలో చీఫ్ మినిస్టర్ అండ్ సీనియర్ ఆయన మినిస్టర్, అది కరెక్ట్ కాదు. తండ్రి కొడుకుల హోదాలో పోవడం లేదు. వాళ్ళు ముఖ్యమంత్రి హోదాలో ఐటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ మినిస్టర్ హోదాలో వెళ్తున్నాడు. సంబంధిత మంత్రి హోదాలో లోకేష్ వెళ్తున్నారు, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. తండ్రి కొడుకులు పిక్నిక్ వెళ్ళడం లేదు, విహారయాత్రకు వెళ్ళడం లేదు. అది ఫస్ట్ క్లారిఫికేషన్. మీరు అంటున్నారన్న అభిప్రాయం కాదు, అది జనం రిసీవ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కనుక క్లారిటీ ఇస్తున్నాను. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పెట్టుబడులు ఆకర్షించడము,
డెవలప్మెంట్, క్యాపిటల్ లెడ్ డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్ లెడ్ డెవలప్మెంట్. క్యాపిటల్ అంటే రాజధాని అని కూడా మీనింగ్ వస్తుంది. అఫ్కోర్స్ 2 రకాల క్యాపిటల్ లెడ్ డెవలప్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు బ్రాండ్. అంటే క్యాపిటల్ అంటే రాజధాని అని వస్తుంది, క్యాపిటల్ అంటే పెట్టుబడి అని వస్తుంది. సో 2 రకాల మీనింగ్స్ ఉంటాయి. సో అందువల్ల రాజధాని అదే లెడ్ డెవలప్మెంట్, పెట్టుబడి లెడ్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు బ్రాండ్. సో అందుకల్క చంద్రబాబు నాయుడు తన బ్రాండ్ను కన్సాలిడేట్ చేసుకోవటంలో నిమగ్నమై ఉన్నారు. నెక్స్ట్ వారసత్వం కూడా ఆ బ్రాండ్ను అందిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు బాటలో లోకేష్ కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ లెడ్ డెవలప్మెంట్ పాలిటిక్స్ నడుపుతారు అనే ఒక విశ్వాసాన్ని, ఒక నరేటివ్ను, ఒక పర్సెప్షన్ను బిల్డ్ చేయడం అనేది ఒక లక్ష్యం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేశారు. సో అదొక పెద్ద ఛాలెంజ్, మామూలు విషయం కాదు. ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వము డిఎస్సీల ద్వారా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వరాదు, గ్రూప్ 1 గ్రూప్ 2 ద్వారా ఇవ్వరాదు. ప్రపంచంలో ఏ ప్రభుత్వము కూడా ఒక లిమిట్ దాటి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేదు. అది అసాధ్యం. కల్పిస్తే అది ఎకానమీ నాశనం అయిపోతుంది. ఎందుకంటే బియాండ్ అ పాయింట్ సిటిజన్ వర్సెస్ గవర్నమెంట్ రేషియో ఉంటుంది. అందులో ఇప్పుడు మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నమెంట్ అనేది ఆర్థిక సంస్కరణల యుగంలో నీతి. సో లీన్ గవర్నమెంట్, స్మార్ట్ గవర్నమెంట్ అని గతంలో చంద్రబాబు నాయుడే ప్రతిపాదించిన స్మార్ట్ గవర్నమెంట్ ఉంది. సింపుల్, మోడర్న్, మీకు ఎజైల్, ఇలా రెస్పాన్సివ్, ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్. ఇట్లా ఆ రోజుల్లో మనం ఈ అబ్రివేషన్ వినేవాళ్ళము. సో అందువల్ల ఆధునిక కాలంలో ప్రభుత్వంలోనే పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన సాధ్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వ రంగం కూడా ఉండడం లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్. ఈ విశాఖ స్టీల్లో కొత్త ఉద్యోగాలు ఎక్కడ ఇస్తున్నారు? ఉన్నది తీసేయడమే కదా. సో అందువల్ల మీకు ఇప్పుడు మార్గం ఏంటి? ప్రభుత్వ రంగం లేదు ఈ కాలంలో. ప్రభుత్వంలో ఉద్యోగాలకు లిమిట్స్ ఉంటాయి. అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్. మీకు ఉమ్మడి రాష్ట్రంతో పోల్చినా, తెలంగాణతో పోల్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయము, దాని అనుబంధ రంగాల వాటా ఎక్కువ. అందువల్ల ఆ వ్యవసాయంలో మీకు ఆల్రెడీ ఓవర్ లేబర్ ఫోర్స్ ఉంది. అఫ్కోర్స్ అనుబంధ రంగాల్లో చాలా అవకాశాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్కు. సో అందువల్ల ఇన్వెస్ట్మెంట్ను తీసుకొచ్చి ఇండస్ట్రీస్ను ప్రమోట్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నది 2వ లక్ష్యం. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పించకపోతే యూత్లో అన్రెస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు ఎవరినైనా అడగండి, సర్వేలు చేస్తున్న వాళ్ళను, అనేక రకాల సర్వేలు నిరంతరం జరుగుతాయి. ఒకప్పుడు ఎన్నికలప్పుడే సర్వేలు జరిగాయి. ఇప్పుడు ఎన్నికలతో సంబంధం లేకుండా అనేక జాతీయ, రాష్ట్ర, ప్రాంతీయ సర్వే సంస్థలు నిరంతరం సర్వేలు చేస్తూనే ఉంటారు. సర్వేలు అనేది ఇప్పుడు కుటీర పరిశ్రమ, కాటేజ్ ఇండస్ట్రీ నుంచి మొదలుకొని బిగ్ ఇండస్ట్రీ వరకు ఉన్నది. సో నేను చాలాసార్లు చెప్పాను, సర్వేల్లో చాలా సర్వేలు అనివార్యంగా నా దగ్గరికి వస్తాయి. ఎందుకు వస్తాయంటే నా ఇన్పుట్స్ తీసుకోవటానికి, నా ఇంటర్ప్రిటేషన్ తీసుకోవడానికి. మీరు మల్టీనేషనల్ కంపెనీలు సర్వేలు చేయండి, ఎవరైనా చేయండి. సో ఆ సర్వేల డేటా చూసినప్పుడు నాకు అర్థమవుతుంది, సూపర్ 6 అమలు విషయంలో వైఎస్ జగన్ అనుకుంటున్నట్లు పెద్ద ఎత్తున అసంతృప్తి లేదు. రిలేటివ్లీ బెటర్ సంతృప్తి ఉంది. కానీ ఉద్యోగాల కల్పన విషయంలో అసంతృప్తి ఉంది. అఫ్కోర్స్ సంక్షేమ పథకాల విషయంలో జగన్పై నమ్మకం ఉన్నమాట నిజం. నమ్మకం ఉన్న చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నాడు అనే విశ్వాసము, అభిప్రాయం ప్రజల్లో ఉంది. అందువల్ల సూపర్ 6 విషయంలో వైసీపీ ఊహించినంత వ్యతిరేకత లేదు. మెడికల్ కాలేజీలు ఇలాంటి వాటి విషయంలో కొంత వ్యతిరేకత మూటకట్టుకున్నా, యూత్లో మాత్రం ఇంకా ఉద్యోగాల కల్పన విషయంలో ఇప్పటికీ క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఉద్యోగాల కల్పన విషయంలో మీకు యువతరంలో మాత్రం అసంతృప్తి మొదలైంది. ఇది పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ పట్ల అసంతృప్తి తెలంగాణలో కాంగ్రెస్కి ఉపయోగపడ్డది, జగన్ పట్ల అసంతృప్తి చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడ్డది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పట్ల, ఆడ కూటమి పట్ల మళ్ళీ అసంతృప్తి యూత్లో మొదలైంది. అది ఇప్పటికీ బలమైన వ్యతిరేకతగా రూపాంతరం చెందకపోయినా అసంతృప్తి మొదలైంది. అందువల్ల దాన్ని అడ్రస్ చేయకపోతే కూటమి ఇబ్బందుల్లో పడుతుంది. ఇది 3వది. 4వది సంక్షేమ పథకాల భారం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన దానికి రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్ మీకు చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేశాడు. ఇప్పుడు అమలు చేయాల్సినవి ఇంకా ఉన్నాయి. ఆల్రెడీ అమరావతి నిర్మాణ బాధ్యత ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రామిస్ చేసింది ఏంటి? సంపద సృష్టించి నేను సంక్షేమం ఇస్తాను అన్నాడు. సంపదనేమో ఒక్క రోజులో రాదు.
సంక్షేమమేమో అధికారం వచ్చిన మొదటి రోజు నుంచి అమలు చేయాలి. సో అందువల్లనే చంద్రబాబు నాయుడు కూడా భారీగా అప్పులు చేస్తున్నాడు. ఈ మధ్య తెలుగుదేశం నాయకుడు బహిరంగానే చెప్పాడు, ఇలా నరేంద్ర మోడీ అండదండలు, బీజేపీ అండదండలు ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేయగలుగుతుంది, ఆ అప్పులు చేసే సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతుంది అని. సో అందువల్ల ఎంతకాలం చేస్తారు? ఈ డెట్ ఈస్ బికమింగ్ అన్సస్టైనబుల్. మీరు డేటా తీయండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం అప్పులు తీసుకోవడంలో వెనకబడలే. మీకు ఆంధ్రజ్యోతిలో పేజ్ 1లో వచ్చింది, మీకు ఏమేమి రాధాకృష్ణ తన విశ్లేషణలో కూడా చెప్పినట్టు గుర్తు, భారీ ఎత్తున అప్పులు చేస్తున్నట్లు. సో మీకు ఆంధ్రజ్యోతి కథనాలు చూసిన అర్థమవుతుంది, అప్పుల్లో జగన్ ప్రభుత్వంకి కన్నా కాస్త అంత ఎక్కువనే తీసుకుంటున్నారు తప్ప తక్కువ కాదు. 80% తక్కువైతే కాదు, ఎక్కువ అని ఖచ్చితంగా డేటా చూసి చెప్పడం లేదు. కానీ సో అందువల్ల ఏం చేయాలి బియాండ్ అ పాయింట్? ఇంకా ఎంతకాలం అప్పులు చేస్తారు? అన్సస్టైనబుల్ అవుతుంది కదా. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ తెస్తే ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వం ఏదో కొన్ని రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది, ఆ రాయితీలకు కూడా వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకునే రాయితే తప్ప ఖజానా నుంచి పెట్టే ఖర్చు ఉండదు. అందువల్ల నీకు ఇండస్ట్రీస్ వస్తే, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే, ఈ సంపద సృష్టించబడితే తమ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అవకాశం ఉంటుందనేది అంచనా. అందులో చంద్రబాబు నాయుడుకి అందవేసిన చెయ్యి, బాగా తెలిసిన విద్య ఇది. నాగేశ్వరికి విశ్లేషణ తెలుసు కనుక నేను రోజు విశ్లేషిస్తూ ఉంటాను. సో అలాగే చంద్రబాబు నాయుడుకి పెట్టుబడులు తేవడంలో మామూలు అనుభవం కాదు కదా. బిల్ గేట్స్నే పట్టుకొచ్చిన చరిత్ర, మైక్రోసాఫ్ట్ తెచ్చిన చరిత్ర. అప్పుడు మైక్రోసాఫ్ట్, ఇప్పుడు గూగుల్ హబ్. అందువల్ల తనకు టాలెంట్ ఉంది, కమిట్మెంట్ ఉంది, నమ్మకం కూడా ఉంది. ఈ బిలీవ్స్ ఇన్ దట్ ఎకనామిక్ ఫిలాసఫీ ఇప్పుడు ఆ రాష్ట్రానికి అవసరం ఉంది, కూటమికి అవసరం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు, లోకేష్లు ఈ పెట్టుబడుల వేటలో ఉండటానికి కారణం అది. అందులో జగన్మోహన్ రెడ్డి పైన కూటమి చేసిన ప్రధానమైన విమర్శ కూడా అదే. మీరు పరిశ్రమలు నిలగొట్టారు, పరిశ్రమలు పెట్టుబడులను రానివ్వలేదు అని. సో తమ పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయడానికి కూడా అవసరం ఇప్పుడు. రైట్ సార్, ఇక ఫైనల్ గా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటూ ఉన్నారు సార్, పొలిటికల్ ఇస్లాం హర్ట్ సనాతన ధర్మ మోస్ట్ అని చెప్పి. అండ్ ఈ హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ కొనడంపై కూడా యోగి వార్న్ చేస్తూ ఉన్నారు. సార్, ఎందుకు యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడే ఎందుకు రేస్ చేస్తూ ఉన్నారు ఈ అంశాన్ని? అండ్ ఎప్పుడైనా ఆయన చేసే యోగి ఆదిత్యనాథ్ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్సే సమాజంలో ఒక వర్గం పైన దేశము విద్వేషము రెచ్చగొట్టి తాను రాజకీయంగా బలపడ్డాడు, బీజేపీని బలోపేతం చేశాడు. దట్ ఈస్ ద యోగి ఆదిత్యనాథ్ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్. సో ఇలా కొత్త కదా, బాటెంగేతో కాటెంగే నుంచి మొదలుకొని 2080 ఇలా చాలా మాట్లాడాడు కదా. ఇప్పుడు ఏంటంటే ముస్లింలో జనాభా ఎవరేజ్, ఇండియన్ నేషనల్ ఎవరేజ్ కన్నా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు ఏవి అని తీస్తే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న బీహార్, ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, అస్సాం, ఇవన్నీ కూడా ముస్లింలు ఎక్కువ ఉండేటువంటి రాష్ట్రాలు ఇవన్నీ. సో ఈ రాష్ట్రాల్లో అంతటా ఎన్నికలు ఉన్నాయి, ఇక వరుస పెట్టి ఎన్నికలు ఉన్నాయి. సో అందువల్ల ఇప్పుడు ఇక వేరే ఏముంటుంది ఇష్యూ? మీకు 2024 ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇదే కదా, ఆల్ ఎమ్స్ కదా, ముస్లిం, మందిర్, మసీద్, ముజ్రా, మంగళసూత్ర అన్నీ ఎమ్లే కదా. సో అందువల్ల ఇప్పుడు బీజేపీ ఎన్నికల్లో మీకు కీలకంగా ఉపయోగించుకునే సాధనం ఈ రిలీజియస్ పోలరైజేషన్. అందుకే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ 25,000 కోట్ల రూపాయల హలాల్ ఎకానమీ ఉంది, అంటే హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్, అది మాంసం నుంచి మొదలుకొని ఫర్నిచర్ వరకు ఉంది అంటున్నారు బీజేపీ. నాకు కూడా తెలియదంతా. ఒక నేషనల్ టీవీలో నేను చూశాను, 25,000 crore కాదు 30,000 crore ఎకానమీ అని, ఇంకో 5,000 కోట్లు పెంచాడతారు. కానీ 25,000 కోట్ల హలాల్ ఎకానమీ ఉంటే దాన్ని నియంత్రించడంలో హోంమంత్రి ఎందుకు ఫెయిల్ అయ్యాడు? అంటే ఇది పొలిటికల్ ఇస్లాంతో లింక్ అయి ఉంది అనేది వాదన. హలాల్ ఎకానమీ ద్వారా, హలాల్ సర్టిఫికేషన్ ద్వారా సేకరించిన డబ్బుల్ని తీవ్రవాద కార్యకలాపాలకు, రాజకీయ ఇస్లాంకు, అలాగే లవ్ జిహాదులకు వాడుతున్నారన్నది విమర్శ. ఇది 2015లో విమర్శ చేస్తే అర్థం చేసుకోవచ్చు, 2025లో చేస్తున్నారు. అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, అమిత్ షా హోంమంత్రి అయి ఎన్నేళ్ళైంది? ఇప్పటికీ 11 ఏళ్ళైంది. మరి 11 ఏళ్ళుగా ఎందుకు ఘోరంగా అమిత్ షా ఫెయిల్ అవుతున్నాడు? ఈ పొలిటికల్ ఇస్లాం అరికట్టడంలో మావోయిస్టులనేమో March 31, 2020 వరకు లేకుండా చేస్తామంటున్నారు.
మరి పొలిటికల్ ఇస్లాము తీవ్రవాద కార్యకలాపాలకు కారణమవుతూ హలాల్ ఎకానమీ ద్వారా డబ్బులు పొందుతుంటే వాళ్ళని ఎందుకు ఆపలుతులేరు? అంటే మరి అమిత్ షా ఫెయిల్ అయ్యాడని యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయమా? ఎందుకంటే భవిష్యత్తులో రేపు నరేంద్ర మోడీ తర్వాత ఎవరు అనే చర్చ వస్తే ప్రధాన పోటీదారులుగా అమిత్ షా, యోగి ఆదిత్యనాథే ఉంటారు. అందువల్ల తనను మించిన హిందుత్వ బ్రాండ్, అమిత్ షాను మించిన హిందుత్వ బ్రాండ్ తాను అని యోగి ఆదిత్యనాథ్ చెప్పదలుచుకున్నాడా? ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ వాస్తవంగా ఒక దశలో ఆయననే మారుస్తారని కూడా వార్తలు వచ్చాయి. మోడీ, అమిత్ షాలకు అవకాశం వస్తే నెక్స్ట్ మూమెంట్ చేసే పని ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ మార్చేస్తారు నెక్స్ట్ మూమెంట్. కానీ ఆ అవకాశం రావడం లేదు, యోగి ఆదిత్యనాథ్ ఇవ్వడం లేదు. అందువల్ల ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఈ తీరి వస్తున్నారు. మనకు మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడల్లా రోహింగ్యాస్ వస్తాయి. ఇంకా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రోహింగ్యాస్ ఎప్పుడు వస్తాయని చూస్తున్నాను. ఇంకా రోహింగ్యాలు రాలే, నాకు గుర్తున్నంత వరకు ఇప్పటివరకు రాలే. మీరు అప్డేట్ చేయాలి వస్తే. సో ఎన్నడో ఈ నెక్స్ట్ 2-3 వీక్స్లో రోహింగ్యాలు వచ్చేస్తారు మీకు. ఇలా మీకు లాస్ట్ రోహింగ్యాస్ అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు అప్పుడు వచ్చారు. ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఇప్పటివరకు రోహింగ్యాలు ఎప్పుడు రాలే మనకు హైదరాబాద్కు. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఉంది కనుక రోహింగ్యాలు వచ్చేస్తారు బర్మా నుంచి, మియాన్మార్ నుంచి. సో ఎన్నికలు అవుతున్నాయి కనుక ఇలాంటి కామెంట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది పొలిటికల్ థింగ్. అయితే పొలిటికల్ ఇస్లాం ప్రమాదకరం కాదా? ఖచ్చితంగా ప్రమాదకరం, అనుమానమే లేదు. మీరు అది ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. పొలిటికల్ ఇస్లాం లేదా ఇస్లామిక్ ఫండమెంటలిజం అయిన చోటల్లా మీకు సంక్షోభాలు, తీవ్రవాదము, ఉన్మాదము పెచ్చరిల్తోంది. కానీ పొలిటికల్ ఇస్లామే కాదు, పొలిటికల్ రిలీజన్ ఎప్పుడు కూడా ప్రమాదకరం. అది ఇస్లాం అనే కాదు. అందుకే హిందూయిజం వేరు, హిందుత్వ వేరు అంటారు కదా. హిందూయిజం అనేది ధర్మము, అదొక జీవన విధానము, ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక తాత్విక భావన, అదొక గొప్ప ఆధ్యాత్మిక భావన. హిందుత్వం అనేది ఏంటంటే పొలిటికల్ హిందూయిజం అది. సో పొలిటికల్ హిందూయిజం అనేది ద్వేషము, మీకు వ్యతిరేకత, అసహనము, వీటి ఆధారంగా మీకు పొలిటికల్ హిందూయిజం ఎమర్జ్ అవుతుంది. హిందూయిజంలో అది చెప్పదు. హిందూయిజం ప్రేమ, కరుణ, జాలి, సామరస్యము, జ్ఞానము, ఇది కదా హిందూ అని చెప్పేది. సో మీకు శంకరాచార్య నుంచి మొదలుకొని ఉపనిషత్తుల వరకు, మీకు వేదాల నుంచి మొదలుకొని అన్నింటిలో మనకి కనబడతాయి కదా ఆధ్యాత్మిక చింతనలో. అందువల్ల పొలిటికల్ హిందూయిజం అసహనము, ఇంటాలరెన్స్, అలాగే హేట్రెడ్, ఇవన్నీ మనకు చెప్తూ ఉంటాయి. అందువల్ల ఎక్కడైనా ఏ రిలీజన్ అయినా రాజకీయాలతో మిళితమైతే, నేను చాలాసార్లు చెప్పాను ఇది, రాజకీయాలు మతము కలిస్తే రాజకీయాలకు ధార్మిక స్వభావం రాదు, మతానికి రాజకీయ స్వభావం వస్తుంది. అందువల్ల పొలిటికల్ ఇస్లాం డేంజరస్ కాదంటే ఖచ్చితంగా డేంజరస్. ఇండియాకే కాదు, ఏ కంట్రీకైనా డేంజరస్. కానీ అలాంటి పొలిటికల్ ఇస్లాంకు ప్రధాన రిప్రజెంటేటివ్ అయిన తాలిబాన్ విదేశాంగ మంత్రిని తీసుకొచ్చి ఇండియన్ ముస్లిమ్స్కు ఆడియన్స్గా మార్చింది మోడీ ప్రభుత్వం. సో తాలిబాన్ విదేశాంగ మంత్రి వచ్చి ఇండియన్ ముస్లిమ్స్కు అట్రాక్ట్ చేసే పని చేశాడు మనం వచ్చిన సమయంలో. దానికి అవకాశం ఇచ్చింది మోడీ ప్రభుత్వం. ఎందుకు అవకాశం ఇచ్చారు? పొలిటికల్ ఇస్లాం ఇంత డేంజరస్ అయినప్పుడు తాలిబాన్ మించిన పొలిటికల్ ఇస్లాం ఇంకెవడన్నా ఉండడం నాకు చెప్పండి. సో అందువల్ల ఈ హిపోక్రసీ ఏంటి అనేది, తాలిబాన్తో డీల్ చేయాల్సిన అవసరము డిప్లొమసీలో ఉంటే చేయండి. కానీ తాలిబాన్ ఫారిన్ మినిస్టర్కి ఇచ్చిన రిసెప్షను, అతను పర్యటన, అవన్నీ చూసి ఇన్ని రోజులు ఉండి ఏం చేశాడు? ఇండియన్ ముస్లిమ్స్కు ఒక రకంగా ఆడియన్స్గా మార్చింది మోడీ ప్రభుత్వం. అది ప్రమాదకరం కదా పొలిటికల్ ఇస్లాం తగ్గించడానికి, అప్పించడానికి. అది థ్యాంక్ యూ సో మచ్.